Hi everyone, good morning. So last class లో మనకు కంప్లీట్ అయిన టాపిక్స్ వచ్చేసి టెక్స్ట్, ఫాంట్, లిస్ట్, టేబుల్స్, డిస్ప్లే, ఇన్లైన్ బ్లాక్, విడ్త్, మ్యాక్స్ విడ్త్, ఓవర్ఫ్లో, హారిజంటల్, వర్టికల్ అలైన్, సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్, ఒపాసిటీ. ఇక్కడ ఫినిష్ అయ్యాయి అనమాట. సో రిమైనింగ్ క్లాసెస్ ఇవాళ ఫినిష్ చేసుకుంటే CSS2 మాత్రం ఫినిష్ అయిపోద్ది. అండ్ ఏ ప్రాజెక్ట్ అయినా సరే మీరు చేయగలరు, డెస్క్టాప్లో చేయగలరు అనమాట. అవన్నీ చేసిన తర్వాత మనకి కొన్ని CSS3 కాన్సెప్ట్స్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి. వీటిని యూజ్ చేసుకునే డిజైనింగ్ ని ఇంకా అట్రాక్టివ్ గా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ తర్వాత నేర్చుకుందాం. ఫస్ట్ ఇక్కడ వరకు నేను ఇవాళ కంప్లీట్ చేస్తాను. అండ్ రేపు క్లాస్ ఉండదు, ఎల్లుండి క్లాస్ ఉండదు. సో మండే టైం వరకు నేను ఇచ్చిన టాస్క్ ని నాకు CSS2 లోకి మీరు కన్వర్ట్ చేసేయాలి. ఇప్పటి వరకు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నిటిని యూజ్ చేసుకొని ఆ డిజైనింగ్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నట్టు మీరు డిజైన్ చేయాలన్నమాట. రాకపోయినా సరే అట్లీస్ట్ మీకు HTML వచ్చు కాబట్టి ఆ HTML ఉండే కంటెంట్ అయినా సరే మనం ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం పర్టికులర్ గా అక్కడ ఉండే దానికి. సో అలాగా మీకు వచ్చేంత వరకు మీరు క్లియర్ గా చేయాలన్నమాట. చేస్తేనే వర్క్ వస్తుంది, ముందే చెప్తున్నా. చేయకపోతే నేనే టీచర్ని కాదు కదా కొట్టడానికి. అందుకోసం చేస్తేనే వర్క్ వస్తుంది. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇంకా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది నా నుంచి. ఎప్పుడైతే నేను వర్క్ ఇస్తున్నానో ఆ వర్క్ లో ఇన్ టైం ఎవరైతే ఇంట్రెస్ట్ గా పెట్టి చేస్తున్నారో వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా సర్టిఫికేట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది నేను చెప్పను. ఎవరైతే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి ఉంటే ఎక్స్ట్రా సర్టిఫికేట్ కూడా నేను ఇస్తాను అనమాట. సో ఇవాళ పొజిషన్, ఫ్లోట్. ఫస్ట్ ఫ్లోట్ కాన్సెప్ట్ చూద్దాం, వాళ్ళ పొజిషన్ కాన్సెప్ట్ చూద్దాం. ఫ్లోట్ అన్నమాట. సో ఫ్లోట్ లో మనకి 3 వాల్యూస్ ఉంటాయి. ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్, ఫ్లోట్ నన్ అన్నమాట. ఒకసారి చూద్దాం మనం. ఫ్లోట్ లో వాల్యూస్ మనకి ఇక్కడ ఒక డివ్ తీసుకున్నా, డివ్ లో ఇమేజ్ తీసుకున్నా, ఇంకో ఇమేజ్ తీసుకున్నా, ఒక పారాగ్రాఫ్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఎలా డిస్ప్లే అవుతోంది ఇది అనేసి. ఫ్లోట్ రియల్ టైమ్ లో వాడే ఎగ్జాంపుల్ తర్వాత చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఫ్లోట్ అప్లై చేయడం వల్ల ఏం జరుగుతుంది అనేసి మాత్రమే ఇక్కడ నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో మనకి ఇలా ఉన్నాయి, 2 ఇమేజెస్ ఉన్నాయి. ఈ 2 ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి పక్కన పక్కన వచ్చాయి. తర్వాతది పారాగ్రాఫ్ కాబట్టి తర్వాత వచ్చింది, తర్వాత డివ్ కాబట్టి తర్వాత వచ్చింది. ఇప్పుడు మనం ఈ ఇమేజెస్ కి ఇక్కడ చూడండి గ్యాప్ గా ఉంది, మనకి గ్యాప్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫ్లోట్ అనేది వాల్యూస్ మనకి ఏమేమి అప్లై అవుతుందంటే ఇక్కడ ఇమేజ్ కి అంటే క్లాస్ ఇమేజ్ 1 తీసుకున్నా, క్లాస్ ఇమేజ్ 2 తీసుకున్నా. ఫస్ట్ ఇమేజ్ కి నేను ఏం చేస్తున్నా అంటే ఫ్లోట్ రైట్ అంటున్నా. ఫ్లోట్ రైట్ ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనకి ఇమేజ్ 1 అనేది ఫ్లోట్ రైట్ అంటే ఏం వెళ్ళింది ఏంటి అనేసి. ఫ్లోట్ రైట్ అంటే రైట్ సైడ్కి వెళ్ళిపోయింది ఇది, కానీ ఇమేజ్ మాత్రం అదే పొజిషన్ లో ఉంది. మనకి సెకండ్ ఇమేజ్ అయితే అదే పొజిషన్ లో ఉంది. నెక్స్ట్ అంటే ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ ఏ ఇమేజ్ కానీ మీరు ఇవ్వచ్చు అనమాట. ఇమేజ్ 2కి వచ్చేసి ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ లెఫ్ట్ అండ్ ఫ్లోట్ రైట్. చూడండి రిఫ్రెష్ ఏమని చూడండి, ఫ్లోట్ లెఫ్ట్ అండ్ ఫ్లోట్ రైట్ రెండు ఇవ్వగానే వీటి మధ్యలో స్పేసింగ్ వచ్చేయడం వల్ల కింద ఉండే కంటెంట్ మొత్తం వీటి మధ్యలోకి ఆక్యుపై అయిపోయింది. వాటి మధ్యలోకి ఆక్యుపై అయిపోయింది అనమాట. మనకి గమనించుంటే మీకు వీటి మధ్యలో స్పేసింగ్ వచ్చేసింది. స్పేసింగ్ రావడం వల్ల కింద ఉండే కంటెంట్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు సపోజ్ ఈ ఇమేజ్ వచ్చేసి ఈ కంటెంట్ రిలేటెడ్ అనుకోండి. ఇప్పుడు నేను ఇచ్చింది ఒక డివ్ ఇచ్చేది చూడండి. ఈ డివ్ వచ్చేసి ఈ ఇమేజెస్ రెండుకి సంబంధించిన కంటెంట్ ఇది, ఈ పారాగ్రాఫ్ అనేది. కానీ ఇక్కడ ఉండే కంటెంట్ మొత్తం పైకి వచ్చేసింది చూడండి. నవ్వేడేస్ మళ్ళీ ఇంకోటి వచ్చేసింది. కానీ ఈ కంటెంట్ దీనికి రిలేషన్ కాదు, వీటికి రిలేషన్ కాదు. సో అలాంటప్పుడు పైకి రావడం అనేది చాలా మిస్టేక్ అనమాట మనకి. సో ఫ్లోట్ యూజ్ చేసినప్పుడు ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ అనేది యూజ్ చేస్తూ ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్ అనేసి అప్లై అవ్వడం వల్ల
అంటే కంప్లీట్ గా ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ అనేసే కాదు, ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ కానీ లేదా ఉండే ఎలిమెంట్ కి ఫ్లోట్. ఇప్పుడు చూడండి ఇమేజ్ 1 ఇమేజ్ 2, ఇమేజ్ 1 ఇమేజ్ 2కి వచ్చేసి నేను రెండిటికి నేను ఫ్లోట్ రైట్ అప్లై చేస్తున్నా. సార్ అవుట్పుట్ చూద్దాం మనం. ఫ్లోట్ రైట్ అంటే రెండు ఫ్లోట్ రైట్కి వెళ్ళాయి. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ తర్వాత రైట్కి ఇక్కడ వెళ్ళింది. సో ఫస్ట్ ఇది కండిషన్ ఏంటంటే ఈ రెండింటికి ఫ్లోట్ రైట్ రాయడం వల్ల ఫస్ట్ ఇమేజ్ కి ఫ్లోట్ రైట్ వస్తుంది. ఫ్లోట్ రైట్ అంటే రైట్ సైడ్కి వెళ్ళిపోద్ది మనకి. రైట్ సైడ్కి వెళ్ళిపోయేసి తరువాత ఇంకో ఎలిమెంట్ కి మళ్ళీ ఫ్లోట్ రైట్ అప్లై అవుతుంది. ఫస్ట్ దానికి ఫ్లోట్ రైట్ రైట్కి వెళ్ళిపోద్ది, మళ్ళీ దీనికి ఫ్లోట్ రైట్. రైట్ లో ఆల్రెడీ ఒకటి ఆక్యుపై అయిపోయింది, దాని తర్వాత వచ్చేసి మన డిస్ప్లే అవుతుంది అన్నమాట మనకి. చూడండి ఫ్లోట్ రైట్ కానీ ఫ్లోట్ లెఫ్ట్ కానీ. ఫ్లోట్ రైట్ లెఫ్ట్ వాడడం వల్ల ఏమైంది, ఇంత ముందు వచ్చేసి మనకి ఇమేజెస్ ఎలా డిస్ప్లే అయినాయి, ఇప్పుడు ఎలా డిస్ప్లే అయినాయి చూడండి. లెఫ్ట్ అంటే ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు చూడండి కంటెంట్ మొత్తం ఇక్కడ అంతా వచ్చింది, కానీ ఈ రెండు ఇమేజ్ సంబంధించిన కంటెంట్ ఇది ఒకటే, ఇవన్నీ కాదనమాట. సో దీని సొల్యూషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ఉండే ఎలిమెంట్స్ మొత్తానికి మీరు ఫ్లోట్ లెఫ్ట్ కానీ ఫ్లోట్ రైట్ కానీ ఏదైనా అప్లై చేస్తూ ఉంటే, ఇలాంటి ఎర్రర్స్ మీరు రెక్టిఫై చేస్తూ ఉంటే దాని పేరెంట్ కి, ఏదైతే పేరెంట్ ఉందో దాని పేరెంట్ కి ఒక ప్రాపర్టీ రాయండి. ఆ ప్రాపర్టీ ఏంటంటే ఓవర్ఫ్లో హిడెన్ అనేసి రాయండి. డెఫినెట్ గా మీరు ఫ్లోట్ రాసినప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే దాని పేరెంట్ కి ఎక్కడైనా సరే ఎగ్జాక్ట్ గా దాని పేరెంట్ కి, ఇప్పుడు ఇమేజెస్ దాని పేరెంట్ ఏంటి, ఈ డివ్ అనేది పేరెంట్, ఎగ్జాక్ట్ దాని పేరెంట్ కి ఓవర్ఫ్లో హిడెన్ రాయాలి. చూడండి ఇప్పుడు ఓవర్ఫ్లో హిడెన్ రాయడం వల్ల దీనికి సంబంధించిన కంటెంట్ ఇక్కడే ఉంది చూడండి, వీటికి సంబంధించిన కంటెంట్ ఇక్కడే ఉంది, దానికి సంబంధించిన కంటెంట్ అంటే దానికి సంబంధించిన కంటెంట్ అంటే దానికి రిలేటెడ్ కాని కంటెంట్ కిందే ఉంది చూడండి. ఇలా అనమాట. ఇన్ కేస్ దీనికి మనకి ఫ్లోట్ లెఫ్ట్ రాసాం, దీనికి ఫ్లోట్ రైట్ కూడా రాసుకున్నాం. మీకు ఇంకా చూడడానికి కొద్దిగా తెలుస్తుంది మీకు ఎలా ఉందనేసి, ఆ మిడిల్లోనే ఉందా లేదా అనేసి తెలుస్తుంది. ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్. ఒక్కదానికి ఫ్లోట్ అనేసి అప్లై చేసినప్పుడు ఏ ప్రాబ్లం రాదు. ఇలాగా ఉండే 2 ఎలిమెంట్స్ కి అండ్ 3 ఎలిమెంట్స్ కి ఇలా అప్లై చేయడం వల్ల మనకి ఏమైతుందంటే కింద ఉండే కంటెంట్ మొత్తం పైకి వస్తుంది. ఇప్పుడు చూడండి మనకి ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా దీనికి సంబంధించిన కంటెంట్ ఇది, దానికి రిలేటెడ్ కాని కంటెంట్ కిందే ఉంది మనకి. సో ఇలాగా ఓవర్ఫ్లోడ్. ఇప్పుడు ఇలా అయినా రాయొచ్చు, ఇప్పుడు ఓవర్ఫ్లోడ్ అయినా రాయొచ్చు, లేదు అనుకుంటే ఈ ఎలిమెంట్స్ తర్వాత వచ్చే, ఇప్పుడు పేరెంట్ కదా ఇది, దాని తర్వాత వచ్చి ఎలిమెంట్ కి వచ్చేసి మనం డివ్ స్టైల్ డైరెక్ట్ గా రాస్తున్నా. మీరు స్టైల్ డైరెక్ట్ రాయొద్దండి, మీరు ఏదైనా క్లాస్ నేమ్ తీసుకుని దానికి రాయండి. స్టైల్ ఈక్వల్ టు ఎప్పుడైనా సరే మీరు ఫ్లోట్ రాస్తున్నారు అంటే ఇక్కడ ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ ఇలా ఉన్నాయి అంటే మనకి ఏమైతాయంటే క్లియర్ అనేసి ప్రాపర్టీ ఉంటుంది. ఫ్లోట్ దగ్గర క్లియర్ అక్కడ లెఫ్ట్ రాశారు, ఫ్లోట్ లెఫ్ట్ రాశారు, ఫ్లోట్ రైట్ రాశారు అంటే క్లియర్ లెఫ్ట్ అండ్ క్లియర్ రైట్, క్లియర్ లెఫ్ట్ అండ్ క్లియర్ రైట్ అనేసి రాస్తాం. ఇప్పుడు చూడండి ఇది తీసేస్తాను నేను, ఇది తీసేయడం వల్ల మనకి అలాగే ఉంటుంది. మనకి క్లియర్ లెఫ్ట్ అండ్ క్లియర్ రైట్ రాయడం వల్ల ఇలాగే ఉంటుంది. ఇప్పుడు క్లియర్ లెఫ్ట్ క్లియర్ రైట్ రాసుకునే బదులు క్లియర్ బోత్ అని రాసుకోవచ్చు. క్లియర్ బోత్ రెండు రాసేది ఎందుకులే అనేసి క్లియర్ బోత్ రాసుకున్నా సరిపోద్ది అనమాట. సో మళ్ళీ ఎవరైనా సరే క్లాస్ విన్నా సరే మళ్ళీ ఈ వీడియోని మళ్ళీ ఫాలో అవ్వండి, ఎందుకంటే ఒకటేసారి అర్థం అవుతానేసి ఎవరికి గ్యారంటీ లేదు. సో ఒకసారి నేను క్లాస్ చెప్పినా సరే మళ్ళీ ఒక వీడియోని మళ్ళీ వన్స్ చూడండి, మీకు ఎంత అర్థమైనా సరే మళ్ళీ ఒకసారి చూశారనుకుంటే మళ్ళీ మీకు అర్థం కాని కాన్సెప్ట్స్ అన్ని మళ్ళీ నీట్ గా అర్థమవుతాయి. ఇన్ కేస్ అప్పుడు కూడా మీకు అర్థం కాలేదనేసి నన్ను అడిగితే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా, క్లియరా? ఫ్లోట్ గురించి ఈ 2 కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఓవర్ఫ్లో హిడెన్ అయినా సరే లేదా ఇది క్లియర్ బోత్ అయినా సరే, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇన్ కేస్ ఇక్కడ ఫ్లోట్ లెఫ్ట్ రాశారు అనేసి అనుకుంటే అప్పుడు ఇక్కడ క్లియర్ లెఫ్టే రాసుకోవాలి. ఫ్లోట్ లెఫ్ట్ ఫ్లోట్ రైట్ రాశారు కాబట్టి ఇక్కడ క్లియర్ బోత్ అని రాసుకుంటున్నారు.
సో వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఫ్లోట్ లోకి వెళ్తే ఇక్కడ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. క్లియర్, బోత్, అంటే లెఫ్ట్, అంటే ఫ్లోట్ లెఫ్ట్, అంటే ఫ్లోట్ నన్ను, అండ్ ఫ్లోట్ రైట్. సో ఇన్ కేస్ ఇవి కాకుండా W3 స్కూల్స్ లోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి, సిఎస్ఎస్ లోకి వెళ్తే, ఫ్లోట్ లోకి వెళ్తే, ఫ్లోట్ లోకి వెళ్ళేసి ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్, ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ రైట్, ఫ్లోట్ నన్ను, ఫ్లోట్ ఇన్హెరిట్. ఇన్హెరిట్ అంటే ఏంటంటే దాని పేరెంట్ కి ఏదైతే అప్లై ఉంటుందో నాకు కూడా అదే అప్లై అవ్వాలనేసి దాని మీనింగ్ అనమాట. ఇన్హెరిట్ అనేసి రాస్తుంటారు. కలర్ ఇన్హెరిట్ అనేసి, ఫ్లోట్ ఇన్హెరిట్ అనేసి ఇలాంటి రాస్తుంటారు. అంటే ఇన్హెరిట్ అంటే మీనింగ్ ఏంటంటే దాని పేరెంట్ కి ఏదైతే అప్లై చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ మనం ఈ ఎలిమెంట్ కి, ఈ పారాగ్రాఫ్ ఎలిమెంట్ కి మనం ఇన్హెరిట్ అనేసి ఇచ్చామనుకోండి, ఇన్హెరిట్ అనేసి మనం ఇచ్చాం, ఏ ప్రాపర్టీ అయినా ఇన్హెరిట్ ఇస్తారు. అంటే కలర్ ఇన్హెరిట్ గానీ, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇన్హెరిట్ గానీ, ఫ్లోట్ ఇన్హెరిట్ గానీ ఇలాంటి ఇచ్చారనుకోండి, దాని పేరెంట్ కి ఏదైతే ఆ ప్రాపర్టీ అప్లై ఉంటుందో వీటికి కూడా ఆ ప్రాపర్టీని అప్లై అవ్వాలనేసి దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఇక చూడండి, ఇంకా ఎంటీ ఎగ్జాంపుల్ ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఒకసారి చూస్తే మీకు ఐడియా వస్తూ ఉంటాం కంప్లీట్ గా. సో ఫ్లోట్ గురించి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అంటే క్లియర్ గురించి, ఫ్లోట్ వచ్చినప్పుడు మనకి క్లియర్ అనే ప్రాపర్టీ మనం చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్లోట్ ఎగ్జాంపుల్స్, ఈ ఎగ్జాంపుల్స్ నేను లాస్ట్ లో చెప్తాను మీకు. ఈ ఫ్లోట్ ని సంబంధించినవి మనకి లాస్ట్ లో ఈ కవర్ అవుతాయి. మనకి ఇట్లా పక్కన పక్కన సైడ్ బై సైడ్ రావాలంటే ఎలాగా, అండ్ ఇలాగా ఏదైనా కాలమ్స్ ని 3 ఈక్వల్ కాలమ్స్ గా చేసుకోవాలంటే ఎలాగా, 2 ఈక్వల్ కాలమ్స్ గా చేసుకోవాలంటే ఎలాగా, అలాంటి కాన్సెప్ట్స్ లో మనం ఫ్లోట్ అనేది మనం యూజ్ చేయాలన్నమాట. అన్ని ఒకటే హైట్ తో రావాలనుకుంటే హైట్ కూడా ఈక్వల్ గా ఇవ్వాలి. ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్ని మీకు లాస్ట్ లో మీకు తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ ఫ్లోట్ అనే కాన్సెప్ట్స్ రాయొచ్చు, లేకపోతే వేరే కాన్సెప్ట్స్ అన్ని చేయొచ్చు. ఇవన్నీ మనకు అవసరం లేదులేండి. ఇవన్నీ నేను చెప్తాను. ఇవన్నీ నేను చెప్పిన తర్వాత మీకు అర్థమవుతాయి అన్ని. ఓకే, ఇది ఫ్లోట్ కాన్సెప్ట్. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ పొజిషన్స్ అన్నమాట. పొజిషన్స్ చాలా ఇంపార్టెంట్. నేను 1 by 1 నేను విత్ ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను 1 by 1. పొజిషన్స్ బేసిక్ గా 4 టైప్స్ అన్నమాట. కానీ ఏదైనా సరే ఒక ఎలిమెంట్ ఇప్పుడు ప్రజెంట్ ఏ పొజిషన్ లో ఉంది అంటే ఆ పొజిషన్ ఏంటంటే స్టాటిక్ అన్నమాట. ఇప్పుడు ఎలిమెంట్ ఏదైనా సరే మనం ఇచ్చామనుకుంటే ఆ ఎలిమెంట్ ఒక పొజిషన్ లో ఉంటది. ప్రజెంట్ ఏదైతే ట్యాగ్ ఇచ్చామో ఆ ట్యాగ్ వచ్చేసి ఒక పొజిషన్ లో మన ప్రింట్ అయి ఉంటది. అలాంటి పొజిషన్ ఏమంటారంటే స్టాటిక్ పొజిషన్ అంటారు. స్టాటిక్ అనేది ఏంటంటే నార్మల్ గా ఆ ఎలిమెంట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండేదానికి స్టాటిక్. ఇప్పుడు చూడండి, మనకి స్టాటిక్ అండ్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇస్తున్నాం. మరి దీంట్లో ఏ చేంజ్ అవ్వదు, మనకి ఎలాగైతే ఉందో అలాగే మనకు వస్తుంది. ఇప్పుడు ఇది నార్మల్ గా స్టాటిక్ గా ఉండే ఎలిమెంట్ కి మీరు కలర్ ఇచ్చినా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చినా, బార్డర్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా అలాగే ఉంటది. సేమ్ లైక్ ఇది ఎలాగైతే వర్క్ అవుతుందో నెక్స్ట్ పొజిషన్ రిలేటివ్ అన్నమాట. పొజిషన్ రిలేటివ్, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్. సో ఈ పొజిషన్ రిలేటివ్ అనేది మనకి సేమ్ ఇప్పుడు స్టాటిక్ ఎలాగైతే వర్క్ అవుతుందో రిలేటివ్ కూడా అలాగే వర్క్ అవుతుంది. కానీ పొజిషన్ రిలేటివ్ కి అబ్సల్యూట్ కి ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మనం చూద్దాం ఆ రెండు అన్నమాట. పొజిషన్ అబ్సల్యూట్ సపరేట్ గా చూద్దాం. ఆ సపరేట్ గా యూజ్ చేసేదానికి డిఫరెన్స్ ఏంటి? పొజిషన్ అబ్సల్యూట్ అనేది ఏం చేస్తుంది అంటే ఎంటీ స్పేసింగ్ ని రిమూవ్ చేస్తుంది ఆటోమేటిక్ గా. అది ఇప్పుడు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే దాని స్పేసింగ్ ఎంత వచ్చింది మనకి? 100% విడ్త్ వచ్చింది మనకి. కానీ ఈ ఎలిమెంట్ కి నేను పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వడం వల్ల ఇక్కడ ఉండే ఎంటీ స్పేసింగ్ అంతా రిమూవ్ చేసి దాని వరకు ఎంతైతే స్పేసింగ్ ఉందో అంతవరకు ఆక్యుపై అవుతుంది, ఎక్కువ ఆక్యుపై అవ్వదు మనకి. సో మెయిన్ అబ్సల్యూట్ అనేది ఏంటంటే కంటెంట్ ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే స్పేసింగ్ తీసుకుంటుంది, ఎక్స్ట్రా స్పేసింగ్ అది తీసుకోదు. పొజిషన్ అబ్సల్యూట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వాటిని యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. లేదు అనేసి అనుకుంటే మన డిజైనింగ్ లో చాలా ఫాల్ట్ వచ్చేస్తుంది. పొజిషన్ అబ్సల్యూట్ అనేది చాలా ఫాల్ట్ వచ్చేస్తుంది కానీ దాన్ని యూజ్ చేసేటప్పుడు. ఇప్పుడు చూడండి, పొజిషన్ H3కి వచ్చేసి పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాను, బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ ఇచ్చాను. రిఫ్రెష్ చేస్తున్నా చూడండి, బాగా గమనించండి. H3 ఇక్కడ ఉంది, H4 ఇక్కడ ఉంది, H5 ఇక్కడ ఉంది. రిఫ్రెష్ ఏమైంది చూడండి, H3, H4, H5.
H3 కిందికి వచ్చేసి H4 పైకి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనకి 100% విడ్త్ ఉన్నప్పుడు 100% విడ్త్ ఉన్నప్పుడు మనకి ఏమైందంటే ఇక్కడంతా స్పేసింగ్ ఉంది కాబట్టి కింద ఉండే ఎలిమెంట్ పైకి రాలేకపోయింది. ఎప్పుడైతే పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చామో ఎంప్టీ స్పేసింగ్ అంతా రిమూవ్ చేసింది. ఎంప్టీ స్పేసింగ్ రిమూవ్ చేసి ఎంత వరకైతే తన కంటెంట్ ఉందో అంత కంటెంట్ వరకు మాత్రమే దాని స్పేసింగ్ తీసుకునింది. అందుకోసమే ఇక్కడ వరకే స్పేసింగ్ వచ్చింది. దీని ఎలిమెంట్ యొక్క ఇప్పుడు స్పేసింగ్ ఎంత అంటే ఇంతే. 100% స్పేసింగ్ అయితే లేదు ఇప్పుడు. ఎందుకంటే పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వడం వల్ల దాని కంటెంట్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు మాత్రమే స్పేసింగ్ తీసుకుంటది. ఓకేనా? ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటి? ఎప్పుడైనా సరే ఇలా జరిగినప్పుడు ఇలాంటి వేలో ఈ ఎలిమెంట్ H3 యొక్క ఎలిమెంట్ ఎంత హైట్ ఉందో చూడాలి ఫస్ట్. H3 ఎలిమెంట్ హైట్ అంటే అక్కడ చూడండి మనకు ఆరెంజ్ కలర్ దగ్గర 86.22 into 24 అనేసి వచ్చింది. 86.22 అనేది విడ్త్ ఇంటూ 24 అనేది హైట్ అన్నమాట. ఆ హైట్ వచ్చేసి దాని పేరెంట్ కి ఇవ్వాలి. ఆ పేరెంట్ కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అయ్యి ఉండాలి. దాని పేరెంట్ అంటే ఎంప్టీ div స్టైల్ హైట్ 24 పిక్సెల్. చూడండి ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సేవ్ చేసాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. రిఫ్రెష్ చేస్తాను చూద్దాం. 1 మినిట్ చూడండి. ఓకేనా? ఇలా ఇటు పక్క స్పేసింగ్ అనేది ఇంకా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మార్జిన్ ఏదో కొద్దిగా ఎక్కువ వచ్చి ఉంటుంది. అవన్నీ కరెక్షన్ చేసుకొని మనం అలైన్మెంట్ చేసుకోవాలన్నమాట. మనం ఏంటంటే కింద ఉండే ఎలిమెంట్స్ పైకి రాకుండా మనం చేసింది ఏంటంటే ఆ ఎలిమెంట్ కి ఎంతైతే హైట్ ఉందో ఆ హైట్ వచ్చేసి మెయిన్ దాని పేరెంట్ కి ఇచ్చాం అంతే. నెక్స్ట్ పొజిషన్ ఫిక్స్డ్ అన్నమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే H4 కి నేనేమి ఇస్తున్నా, పొజిషన్ ఫిక్స్డ్ ఇస్తున్నా. ఈ పొజిషన్ ఫిక్స్డ్ కూడా మనకు ఎలా వర్క్ అవుతుంది అంటే అబ్సల్యూట్ లాగా వర్క్ అవుతుంది. అబ్సల్యూట్ కంటెంట్ ఎంతవరకు అయితే స్పేసింగ్ తీసుకుంటుందో సేమ్ ఇది కూడా మనకు అంతవరకే తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి అంతవరకే తీసుకునింది. H5 వచ్చేసి వీటిలోకి వెళ్ళిపోయింది. ఈ ఎలిమెంట్ లోకి వెళ్ళిపోయింది. చూడండి ఆ ఎలిమెంట్ లోకి వెళ్ళిపోయింది. కానీ చూడండి ఎలిమెంట్ వచ్చేసి చూడండి ఫిక్స్ అయిపోయింది మనకి. పొజిషన్ ఫిక్స్డ్. పొజిషన్ ఫిక్స్డ్ అంటే మనకి అది ఫిక్స్ అయిపోద్ది. అది ఏ పొజిషన్ లో అయితే ఉందో అదే పొజిషన్ లో మనకి ఫిక్స్ అయిపోద్ది. కానీ ఇది నాకు ఇక్కడ వద్దు, నాకు ఈ ఏరియాలో వద్దు, నాకు ఎక్కడైనా టాప్ లో నాకు ఫిక్స్ అవ్వాలనుకుంటున్నా. టాప్ లో నాకు ఫిక్స్ అవ్వాలి అనేసి అనుకుంటే చూడండి టాప్ 0. సో టాప్ 150 పిక్సెల్ ఇచ్చారు. టాప్ లో కావాలంటే టాప్ 0 పిక్సెల్ ఇస్తున్నాను. ఎంత నాకు అవుతుంది టాప్ 0 పిక్సెల్ అంటే టాప్ లో నాకు ఫిక్స్ అవ్వాలని నేను ఇస్తున్నాను. చూడండి టాప్ లో ఫిక్స్ అయింది. చూడండి ఈ టాప్ లో ఫిక్స్ అయింది ఎలాగంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. ilanitech.com ఓపెన్ చేయండి. ఏదైనా కొన్ని వెబ్సైట్స్ లో మీరు చూశారు అనేసి అనుకుంటే నావ్బార్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఒక పేజ్ లో నావ్బార్ కాన్స్టెంట్ గా ఉంటుంది. చూడండి కంటెంట్ మొత్తం కిందికి వచ్చినా సరే నావ్బార్ మాత్రం కాన్స్టెంట్ గానే ఉంది. చూడండి క్లియరా? నావ్బార్ మాత్రం కాన్స్టెంట్ గానే ఉంది మనకి. అందుకోసం ఇలాంటి వాటిలో మనం ఏం వాడతామంటే పొజిషన్ ఫిక్స్డ్ అనేసి వాడతాం. కొన్ని వెబ్సైట్స్ లో చూస్తే ఈ ఏరియాలో ఫిక్స్డ్ గా ఉంటది, కొన్ని ఏరియాలో చూస్తే ఈ ఏరియాలో ఫిక్స్డ్ గా ఉంటది. కొన్ని అవి ఎలా అనేసి చూపిస్తా ఒకసారి. ఈ ఏరియాలో మనం ఫిక్స్డ్ అవ్వాలనుకోండి దానికి ఏమి ఇస్తామంటే లెఫ్ట్ 0 ఇస్తాం. లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ లో మీకు ఫిక్స్ అవ్వాలనుకుంటే లెఫ్ట్ సైడ్ అనేసి 0 ఇస్తాం. టాప్ నుంచి మనం 100 కానీ 200 పిక్సెల్ దూరంలో ఫిక్స్ అవ్వాలనేసి ఇస్తాము. ఒకసారి చూద్దాం. టాప్ నుంచి 200 పిక్సెల్ అండ్ టాప్ నుంచి 200 పిక్సెల్ అండ్ లెఫ్ట్ సైడ్ లోనే చూడండి. ఇన్ కేస్ ఇది రైట్ సైడ్ లో ఫిక్స్ అవ్వాలనుకుంటున్నాం అప్పుడు లెఫ్ట్ కాకుండా రైట్ ఇస్తాం. రైట్ 0 పిక్సెల్ రైట్ 0 పిక్సెల్. అదే కానీ ఇక్కడ కాకుండా బాటమ్ లో ఫిక్స్ అవ్వాలనుకుంటాను. బాటమ్ లో ఫిక్స్ అవ్వాలనుకుంటే ఆ రైట్ బదులు రైట్ 0 బాటమ్ 0 ఇవ్వండి. బాటమ్ 0 అప్పుడు మనం ఏమి ఇవ్వాలంటే
ఈ టాప్ అనేది మనకి వాల్యూ ఇవ్వకూడదు. టాప్ అనే వాల్యూ మనకు ఉండకూడదు. టాప్ లేకుండా రైట్ 0 బాటమ్ 0. రైట్ 0 బాటమ్ 0 అంటే ఎక్కడ వస్తుంది? ఈ కార్నర్ లో మనకు వస్తుంది. ఈ కార్నర్. సో ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ టాప్, లెఫ్ట్, బాటమ్, రైట్ ఈ 4 వాల్యూస్ వచ్చేసి ఏదైనా సరే ఒక పొజిషన్ యూజ్ చేసినప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏదో ఒక పొజిషన్ యూజ్ చేస్తేనే ఇవి వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ అవ్వవు. పొజిషన్ స్టాటిక్ కి సంబంధం లేదు. పొజిషన్ స్టాటిక్ అనేది నార్మల్ గా ఏ ఎలిమెంట్ ఉన్నా లేకపోయినా నో ఇష్యూ. ఈ 4గింట్లో పొజిషన్ రిలేటివ్, పొజిషన్ అబ్సల్యూట్, పొజిషన్ ఫిక్స్డ్ అండ్ పొజిషన్ స్టిక్కీ ఈ 4 ఏదో ఒక పొజిషన్ యూజ్ చేస్తేనే మనకు టాప్, లెఫ్ట్, రైట్, బాటమ్ అనే 4 వాల్యూస్ మనకు వర్క్ అవుతాయి. నెక్స్ట్ పొజిషన్ స్టిక్కీ అన్నమాట. పొజిషన్ స్టిక్కీ పొజిషన్ స్టిక్కీ అంటున్నా అంటే ఇది ఏ కేసెస్ లో మనకి యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు నేనేం ఇచ్చాను? పొజిషన్ స్టిక్కీ బార్డర్ ఇచ్చాను. ఇప్పుడు ఈ స్టిక్కీ అంటే ఏంటంటే స్టిక్ అవ్వడం అనమాట. ఇది ఒక ఇన్ కేస్ ఇది నావ్ బార్ అనుకోండి, ఇది నావ్ బార్ అనుకుంటే ఇది టాప్ కి వెళ్ళినప్పుడు స్టిక్ అవ్వాలి అనేసి అనుకుంటా. ఇక్కడ కాదు, టాప్ కి వెళ్ళినప్పుడు ఇక్కడ స్టిక్ అవ్వాలి అనుకుంటా. అప్పుడు ఏమి ఇస్తానంటే ఇక్కడ టాప్ 0 అంటే టాప్ 0కి వెళ్ళినప్పుడు మాత్రమే ఫిక్స్ అవ్వాలి అనేసి అనుకుంటే ఇది టాప్ 0 అనమాట. ఇది టాప్ 0, ఇది రైట్ 0, ఇది బాటమ్ 0, ఇది లెఫ్ట్ 0. ఇది టాప్ 0, లెఫ్ట్ 0 ఈ పార్ట్, రైట్ 0, టాప్ 0 ఈ పార్ట్, బాటమ్ 0, రైట్ 0 ఈ పార్ట్, ఈ పార్ట్ వచ్చేసి లెఫ్ట్ 0, బాటమ్ 0, లెఫ్ట్ 0, బాటమ్ 0 అంటే ఈ పార్ట్ 0, ఇది ఈ పార్ట్ అనమాట. సో ఇలాగా. అదే కనుక లెఫ్ట్ నుంచి 100 పిక్సెల్ అంటే లెఫ్ట్ నుంచి 100 పిక్సెల్ దూరంలో మనకి ఇక్కడ ఫిక్స్ అవుతుంది. అదే కనుక టాప్ నుంచి 100 పిక్సెల్ అంటే టాప్ నుంచి 100 పిక్సెల్ దూరంలో అవుతుంది. అదే కనుక రైట్ నుంచి 100 పిక్సెల్ అంటే రైట్ నుంచి 100 పిక్సెల్ దూరంలో అవుతుంది. టాప్ నుంచి 100 పిక్సెల్ అండ్ లెఫ్ట్ నుంచి 100 పిక్సెల్ అంటే టాప్ నుంచి 100 అండ్ రైట్ నుంచి 100 ఈ నుంచి ఇక్కడ ఫిక్స్ అవుతుంది. ఓకేనా? సో అలాగా ఈ వాల్యూస్. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ చూద్దాం మనం. చూడండి, పొజిషన్ స్టిక్కీ టాప్ 0 ఇస్తున్నాం. ఇప్పుడు చూడండి, పొజిషన్ స్టిక్కీ టాప్ 0, టాప్ కింద స్టిక్ అయింది. ఇదేంటంటే పొజిషన్ ఫిక్స్డ్ టాప్ 0 అనమాట. పొజిషన్ ఫిక్స్డ్ టాప్ 0 స్టార్టింగ్ నుంచి అక్కడే టాప్ లోనే ఉంటుంది. అది స్టార్టింగ్ నుంచి టాప్ లోనే ఉంది అది. కానీ ఇదేంటంటే ఒక ఎలిమెంట్ మిడిల్ లో నుంచి టాప్ కింద ఫిక్స్ అవుతుంది మనకి. దాని ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి. island@tcs.comకి వెళ్తే నావ్ బార్ ఇక్కడ ఉంది చూడండి. నావ్ బార్ ఇక్కడ ఉంది చూడండి. టాప్ కి వెళ్ళినప్పుడు స్టిక్ అవుతుంది, రిమైనింగ్ కేస్ లో కింద ఉంది. టాప్ కి వెళ్ళినప్పుడు స్టిక్ అవుతుంది, రిమైనింగ్ కేస్ లో కింద ఉంది. సో ఇది ఇట్లా. ఎందుకంటే నావ్ బార్ మనకు కనిపించాలి. ఏదైనా సరే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్ నావిగేట్ అవ్వాలంటే డెఫినెట్ గా మనకి నావ్ బార్ ఉండాలి. సో ఎందుకంటే ఇక్కడ కింద ఉండి మళ్ళీ పైకి వెళ్ళేసి మళ్ళీ నావ్ బార్కి వెళ్ళాలంటే కష్టం. అందుకోసమే మనకి ఇప్పుడు నాకు ఈ స్ట్రక్చర్ నాకు ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్ నాకు యాజ్ ఇట్ ఈస్ గా నాకు ఉండాలి. అందుకోసం మనకి ఈ నావ్ బార్ వచ్చేసి పైకి వెళ్ళలేగింది. నాకు ఇవి అవసరం లేదు, ఈ నావ్ బార్ నాకు ఉండాలి. అందుకోసం వచ్చేసి ఇలా పెట్టుకునేమాట. ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ పొజిషన్ ఫిక్స్డ్ కి ఎగ్జాంపుల్ అయింది, పొజిషన్ స్టిక్కీకి ఎగ్జాంపుల్ అయింది. ఇప్పుడు పొజిషన్ అబ్సల్యూట్, పొజిషన్ రిలేటివ్ కి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జాంపుల్ అనేది. అందుకోసమే ఒక చిన్న టాస్క్ చేద్దాం. ఇంకో టాస్క్ మీకు ఎగ్జాంపుల్ కి వదిలేస్తాం. అన్నీ తీసేసి టైప్ చేసుకుంటాండి. దీనికి ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒకటి చూపించిన తర్వాత మీకు చెప్తాను. ఇది ఒక ఇమేజ్ అన్నమాట. ఒక ఇమేజ్ మీద ఒక కంటెంట్ ఉంది చూడండి, బ్లాగ్ 1 అనేసి. ఇది నార్మల్ గా డిజైన్ లో ఇచ్చేసింటే ఓకే, నో ప్రాబ్లం. లేదు, మన HTML CSS యూజ్ చేసుకొని మనకి ఈ డిజైనింగ్ ని ఇలా చెయ్యాలి, ఇమేజ్ మీదకి ఒక కంటెంట్ వెళ్ళాలి, ఇమేజ్ మీదకి ఏదైనా సరే మనకి వెళ్ళాలి అనేసి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మేము చేయాలి అంటే ఈ స్ట్రక్చర్ ఫస్ట్ చూడండి, ఇది ఒక ఇమేజ్ అన్నమాట, ఇది ఒక కంటెంట్ అన్నమాట. అంటే ఇమేజ్ కంటెంట్ ఒక బాక్స్. ఇప్పుడు చూడండి, ఇమేజ్ అండ్ కంటెంట్ ఈ రెండు తీసుకున్నాను. దాని ఓవరాల్ గా ఒక పేరెంట్ లాగా ఒక డివ్ తీసుకున్నాను. ఓవరాల్ గా ఒక పేరెంట్ తీసుకున్నాను అంతే. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ చూద్దాం మనం ఎలా వచ్చిందనేసి. ఎలా వచ్చింది,
ఇక్కడ కంటెంట్ వచ్చేసి బ్లాగ్ 1 అనేసి ఇలా వచ్చింది. నాకు ఇమేజ్ ఎంత వద్దు, ఇక్కడ చూస్తే ఇమేజ్ ఒక హాఫ్ సెక్షన్ లో ఉంది. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఐఎంజీ ట్యాగ్ తీసుకొని, సారీ ఐఎంజీ క్లాస్ కాదు, ఐఎంజీ ట్యాగ్ అంటే డైరెక్ట్ గా రాయాలి. విడ్త్ 50%, విడ్త్ 50%. ఇదైనా రాయొచ్చు, లేదా ఇక్కడ పొజిషన్ ఉంది కదా, ఈ పొజిషన్ యొక్క వాల్యూ 50% ఇచ్చామనుకుంటే అప్పుడు ఆ ఇమేజ్ వచ్చేసి మనకి ఇంత వస్తుంది. చాలా ఇంపార్టెంట్ మనకి సెలెక్టర్ అనేది. ఈ పొజిషన్ కి నేను విడ్త్ 50% ఇచ్చాను, అప్పుడు ఇమేజ్ కి 100% అంటే దాని బాడీ మొత్తం తీసుకోదు. ఈ ఏరియా ఎంతైతే ఉంటుందో, ఈ పొజిషన్ యొక్క ఏరియా ఎంతైతే ఉంటుందో అంత ఏరియాలో 100% అనేది దాని మీనింగ్. గుర్తుపెట్టుకోండి. ఇమేజ్ నేను 50% ఇచ్చా అనుకుంటే దీని ఏరియా 100% ఉంటుంది, దీని ఏరియా మారదు. అదే కదా మెయిన్ పేరెంట్ నేను 100% అనేసి ఇచ్చాను అనేసి అనుకుంటే ఈ మొత్తాన్ని మనం 100% ఇవ్వచ్చు. లేదు దీనికి 50% ఇచ్చాను అనుకుంటే ఈ 50%లో 100% అన్నమాట ఇది, అంటే ఈ మొత్తం అనేసి. సో ఇది కొద్ది కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు నేను చెప్పిన విధానం, కానీ మీకు క్లారిటీ అయింటే ఓకే, నో ప్రాబ్లం. 50% ఇచ్చాను, ఇది యొక్క 50% ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ టెక్స్ట్ ని కొద్దిగా మనకి అలైన్మెంట్ బాగా నీట్ గా ఉండేట్టు మనం చేసుకుంటున్నాం. డివ్ అనేది డాట్ డివ్ విడ్త్ వద్దులో మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అని రావచ్చు, బ్యాక్గ్రౌండ్ అని రాయొచ్చు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్ రాస్తున్నా. జస్ట్ లైట్ బార్డర్ వచ్చేసి బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ ఎల్లో రాస్తున్నా. అండ్ కొద్దిగా ప్యాడింగ్ ఇస్తున్నా, ప్యాడింగ్ 10 పిక్సెల్. అవుట్పుట్ చూద్దాం మనం. కలర్ వచ్చేసి మనకు కొద్దిగా నీట్గా అనిపించేట్టు కలర్ వైట్, ఫాంట్ వెయిట్ బోల్డ్, అండ్ ఫాంట్ సైజ్ కొద్దిగా ఇంక్రిమెంట్ చేద్దాం. ఫాంట్ సైజ్ 25 పిక్సెల్. కొద్దిగా ఎక్కువగా ఉందంటే తగ్గించుకుందాం మనకు కావాలంటే. ఆ తగ్గించుకునేది కూడా నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ ఎలా ఉంది, ఇన్ కేస్ ఈ సైజ్ వచ్చేసి మనకు అంతగా రిలేటెడ్ అవ్వలేదు, మనకి కొద్ది తగ్గితే బాగుంటది 24, మళ్ళీ ఇంకా కొద్ది తగ్గితే బాగుంటది, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళేసి మళ్ళీ 24, మళ్ళీ ఇంకా కొద్ది తగ్గితే బాగుంటుంది. ఇలా ఎవ్రీ టైం చేసుకునే బదులు ఏదైతే మనకు ఉందో దాని మీద ఇన్స్పెక్ట్ చేయండి. ఏదైతే మీరు స్టైల్స్ మార్చాలనుకుంటామో దాని మీద ఇన్స్పెక్ట్ చేయండి. ఆ ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫాంట్ సైజ్ 24 పిక్సెల్ ఉంది. దీని మీద డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఇలా ఎడిటబుల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ తగ్గించండి, ఆ బ్లాగ్ చూడండి తగ్గుతుంది సైజు. మనకి ఏదైతే సూటబుల్ అవుతుందో అంత ఫిక్స్ చేసుకోండి మీరు. ఓకే నాకు 30 పిక్సెల్ ఓకే ఎనఫ్ బాగుంది. అప్పుడు 30 పిక్సెల్ వచ్చేసి అక్కడికి వెళ్ళేసి 30 పిక్సెల్ అనేసి ఎడిట్ చేయండి. ఇలా కూడా మీరు చేసుకోవచ్చు. ఏదైతే మీకు సూటబుల్ అవుతుందో అది ఇన్స్పెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇన్ కేసు రెడ్ కలర్ మీకు సరిపోలేదు చూడండి, ఏదైనా సరే మీకు ఇలా అలైన్మెంట్ చేసుకొని ఆ కోడ్ ని కాపీ పేస్ట్ చేయండి. కలర్ వైట్ సరిపోలేదు, ఇంకో కలర్ ఏమైనా మ్యాచింగ్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఇట్లా ఏదైనా సరే మరి చూసుకొని అట్లా చేయండి. లేదు ప్యాడింగ్ వచ్చేసి ఎక్కువ అనిపిస్తుంది తక్కువ అనిపిస్తుంది, సో ఇక్కడ చూడండి ప్యాడింగ్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓకే సరిపోయింది అనేసి అనుకోండి. ఇప్పుడు బార్డర్ తక్కువగా అనిపిస్తుంది, బార్డర్ కావాలంటే కొద్దిగా పెంచండి. ఓకే ఇది బాగుంది అనేసి అనుకుంటే ఇలాగ ఇప్పుడు బార్డర్ 11 పిక్సెల్ అండ్ ప్యాడింగ్ 13 పిక్సెల్. అప్పుడు బార్డర్ 11 పిక్సెల్ ప్యాడింగ్ 13 పిక్సెల్. ఇలా ఎడిట్ చేసుకుంటే మీకు సూటబుల్. ఇలాంటివన్నీ నేను ప్రతి ఒక్క కాన్సెప్ట్ నేను చెప్పను అనమాట, ఎక్కడో దగ్గర చెప్తాను, అవి మీరు నోట్ చేసుకోవాలంతే. ఇప్పుడు చూడండి మనకి మొత్తం అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడంతా మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ వరకు మాత్రమే నేను స్పేసింగ్ తీసుకోవాలనుకుంటున్నా. ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ చెప్పాను. ఏంటి ఆ కాన్సెప్ట్? ఓన్లీ కంటెంట్ వరకు మాత్రమే మనకు స్పేసింగ్ కావాలి అంటే పొజిషన్ అబ్సల్యూట్. సో పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాము అనేసి అనుకుంటే అక్కడ వరకు వస్తుంది. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని తీసుకొని వెళ్ళి ఈ ఇమేజ్ మీద పెట్టాలి. ఈజీ. ఇప్పుడు ఏదైనా పొజిషన్ యూజ్ చేసినప్పుడు
టాప్ లెఫ్ట్ రైట్ బాటమ్ అనేసి అప్లై చేస్తామని చెప్పా. చూడండి టాప్ 0 పిక్సెల్ అంటున్నాం. చూద్దాం ఒకసారి. టాప్ 0 పిక్సెల్ అంటే బాడీ టాప్ తీసుకుంటా చూడండి. ఇక్కడ చూస్తే మీరు గమనిస్తే బాడీ యొక్క టాప్ తీసుకుంటోంది మనకి. బాడీ యొక్క టాప్. అదే కనుక లెఫ్ట్ నుంచి నేను 10 పిక్సెల్ దూరంలో అండ్ టాప్ నుంచి ఒక 10 పిక్సెల్ దూరంలో అనేసి నేను తీసుకుంటున్నాను. సో టాప్ నుంచి 10 పిక్సెల్ అండ్ లెఫ్ట్ నుంచి 10 పిక్సెల్ దూరంలో నాకు కావాలనేసి ఇలా తీసుకున్నాను. ఇన్ కేస్ ఇది రైట్ సైడ్ లో నాకు అవ్వాలనుకుంటున్నా. ఇక్కడ రైట్ సైడ్ లో ఇద్దాం అనుకుంటున్నా. ఇక్కడ రైట్ సైడ్ లో ఇవ్వాలనుకుంటే లెఫ్ట్ బదులు రైట్ రాస్తాం. లెఫ్ట్ బదులు రైట్ రాస్తాం. ఒకసారి చూద్దాం. మనకి రైట్ అంటే ఎక్కడ వస్తుంది? బాడీ రైటే కదా మనం తీసుకునేది. ఇప్పుడు నేను ఎక్కడ ఉంటున్నాను? ఇమేజ్ మీద రైట్ కి ఇద్దాం అనుకుంటున్నా. ఇమేజ్ మీద ఇద్దాం అనుకుంటే అది ఎక్కడికో వెళ్ళిపోయింది మరి. సో ఈ ఎలిమెంట్ వచ్చేసి మనకి బాడీని బేస్ చేసుకొని తీసుకుంటోంది. ఇప్పుడు బాడీని బేస్ చేసుకొని తీసుకుంటుంది. అంటే టాప్ రైట్ బాటమ్ లెఫ్ట్ అనేది ఓన్లీ బాడీని బేస్ చేసుకొని తీసుకుంటుంది. లేదు ఇప్పుడు ఇమేజ్ ని బేస్ చేసుకొని తీసుకోవాలి అంటే, ఈ ఇమేజ్ ని బేస్ చేసుకొని తీసుకోవాలి అంటే ఆ ఇమేజ్ పేరెంట్ ఉంది కదా మనకి, ఇమేజ్ డివ్. ఓన్లీ ఈ ఇంటర్వెల్ ని బేస్ చేసుకొని తీసుకోవాలి అనుకుంటే ఈ మెయిన్ పేరెంట్ ఉంది కదా, ఆ మెయిన్ పేరెంట్ కి పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి. పొజిషన్ రిలేటివ్ అనేది ఒక కంటైనర్ అన్నమాట. ఈ ఇమేజెస్ కి ఆ కంటెంట్ కి అన్నిటికీ ఒక పేరెంట్ లాగా ఉంటది. ఇప్పుడు టాప్ 0 టాప్ 20 టాప్ 30 ఇచ్చామనుకుంటే ఈ పొజిషన్ ని బేస్ చేసుకొని ఇది అడ్జస్ట్మెంట్ అవుతుంది. బాడీని బేస్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అవ్వదు. ఇప్పుడు ఈ ఏరియా ఎంత వరకు ఉంది? ఈ ఏరియా వరకు ఉంది మనకి. ఈ ఏరియా వరకు ఉందంటే రైట్ 0 అంటే ఇక్కడికి వస్తుంది, టాప్ 0 అంటే ఇక్కడికి వస్తుంది, బాటమ్ 0 అంటే ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. కావాలంటే ఒకసారి చూద్దాం. క్లియరా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. పొజిషన్ రిలేటివ్ అనేది ఒక కంటైనర్ కోసమే పొజిషన్ రిలేటివ్. ఆ కంటైనర్ లో కంటెంట్ ని ఏదైనా లెఫ్ట్ కి రైట్ కి అన్ని మార్చుకోవాలి అనుకుంటే ఆ ఎలిమెంట్ కి పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఎగ్జాక్ట్ గా ఈ ఎలిమెంట్ లో వచ్చింది అండ్ బ్లాక్ 1 వచ్చింది అండ్ ఈ ఎలిమెంట్ లో ఇలా వచ్చింది. ఇన్ కేస్ ఈ పొజిషన్ ఇది లేదనుకోండి, ఇంకో ఇమేజ్ ఇద్దాం అనుకుంటున్నాం. సపోజ్ ఇంకో ఇమేజ్ BG3, దీనికి బ్లాక్ 2 ఇస్తున్నాం. సో అవుట్పుట్ చూద్దాం. బ్లాక్ 2 అండ్ బ్లాక్ 1 కూడా దాని కింద ఉంది. బ్లాక్ 1 దాని కింద ఉంది. ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానంటే div1 ఇస్తాను. div1 కి నేనేమి ఇస్తానంటే టాప్ నుంచి ఒక 30 పిక్సెల్ ఇస్తాను. చూద్దాం ఒకసారి. సరే 100 పిక్సెల్ ఇద్దాం. బ్లాక్ 1 బ్లాక్ 2 ఇక్కడ ఏంటంటే బ్లాక్ 1 కి సేమ్ ప్రాపర్టీస్ ఇచ్చాం, బ్లాక్ 2 కూడా సేమ్ ప్రాపర్టీస్ ఇచ్చాం. ఇలాంటి కేసులో మనకి చూడండి ఈ వాల్యూస్ మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. అందుకోసమే ఇక్కడ ఏం చేస్తున్నా అంటే టాప్ 10 దీనికి కూడా టాప్ 10 ఇస్తున్నా. కానీ div1 అనేది మనం ఒకటేసారి రాస్తున్నా. చూడండి ఇవన్నీ ఇన్నిసార్లు రాయనవసరం లేదు. దీనికి div1 ఇస్తున్నా, బ్లాక్ 1 ఇస్తున్నా, బ్లాక్ 2 ఇస్తున్నా. కానీ దాని పేరెంట్ చూడండి పొజిషన్ ఉంది కదా, ఆ పొజిషన్ కి పొజిషన్ రిలేటివ్ ఇస్తున్నా. ఒకసారి చూద్దాం అవుట్పుట్. చూడండి బ్లాక్ 1 బ్లాక్ 2. ఇంకో ఇమేజ్ తీసుకున్నా మనము. ఇంకో ఇమేజ్ తీసుకుని అదే క్లాసులు తీసుకోవాలి మీరు. అదే క్లాస్ లో అదే తీసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ 3. బ్లాక్ 3 బ్లాక్ 2 అండ్ బ్లాక్ 1. నేను ఏ కంటెంట్ ఏం చేంజ్ చేయలేదు. చూడండి కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, ఇక్కడ కంటెంట్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. చూడండి క్లియరా? సో కొద్ది కన్ఫ్యూజింగ్ గా ఉంటది కానీ అర్థం చేసుకోవాలి. సో ఇవే కొద్దిగా టఫెస్ట్ కంటెంట్ ఏంటంటే దీంట్లో ఈ పొజిషన్స్ ఉంటాయి అన్నమాట. టఫ్ గా కొద్దిగా, కానీ అర్థం చేసుకోవాలి.
అదే కనుక మీకు అర్థం కాకపోతే సిఎస్ఎస్ లోకి వెళ్ళిపోండి, పొజిషన్ కాన్సెప్ట్కి వెళ్ళిపోండి. పొజిషన్ ఇక్కడ చూడండి మీరు, పొజిషన్ ప్రాపర్టీస్ స్టాటిక్, రిలేటివ్, ఫిక్స్డ్, అబ్సల్యూట్, స్టిక్కీ. ఈ స్టిక్కీ ఫిక్స్డ్ వదిలేయండి, అర్థమైపోయింటది. స్టాటిక్ వదిలేయండి, నార్మల్ ఏ ఎలిమెంట్ కి అయితే ఏ ప్రాపర్టీస్ ఇస్తాం అది అంతే. రిలేటివ్ కి అబ్సల్యూట్ కి ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. రిలేటివ్ కి అబ్సల్యూట్ చూడండి, సేమ్ ఇది పిక్చర్. అబ్సల్యూట్ అనేది ఆ కంటైనర్ లో ఏదైనా సరే కంటెంట్ ని మూవబుల్ చేయాలి అనేసి అనుకుంటే, లెఫ్ట్ కి, రైట్ కి, టాప్ కి, బాటమ్ మూవబుల్ చేయాలనుకుంటే ఆ కంటెంట్ కి మనం పొజిషన్ అబ్సల్యూట్ ఇవ్వాలి, దాని పేరెంట్ కి పొజిషన్ రిలేటివ్ ఇవ్వాలి, అంతే కాన్సెప్ట్. సేమ్ లైక్ ఇక్కడ చూడండి మీరు, దాని పేరెంట్ కి పొజిషన్ రిలేటివ్ ఇస్తున్నాను, దాంట్లో ఉండే కంటెంట్ కి పొజిషన్ అబ్సల్యూట్ ఇస్తున్నాను. ఇమేజ్ వచ్చేసి కాన్స్టెంట్, ఇమేజ్ మనం జరపట్లేదు, ఆ ఇమేజ్ మీద కంటెంట్ ని మూవ్ చేస్తున్నాం, అదే ఇది. ఓకేనా? అర్థం కాకపోతే ఇవన్నీ చూడండి, అర్థమవుతుంది. అండ్ ఇంకొక కాన్సెప్ట్ ఉంది, ఇది అనమాట. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అదంతా యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ ఉంటది. ఇప్పుడు పొజిషన్ లెఫ్ట్ కి వెళ్ళాలి అనుకోండి, లెఫ్ట్ లో ఏదైనా కంటెంట్ పెట్టాలి అనేసి అనుకుంటే సేమ్ ఇక్కడ తీసుకుని చూడండి, లెఫ్ట్ కి ఏదైనా కంటెంట్ పెడదాం అనుకుంటున్నాం, కంటెంట్ తీసుకున్నారు, ఇమేజ్ తీసుకున్నారు, కంటెంట్ తీసుకున్నారు. సేమ్ నేను తీసుకున్న స్ట్రక్చర్ లో తీసుకున్నారు చూడండి, దాని పేరెంట్ కంటైనర్ కి ఏమి ఇచ్చారు చూడండి, కంటైనర్ కి పొజిషన్ రిలేటివ్ ఇచ్చారు. అదే కనుక టాప్ లెఫ్ట్ కి చూడండి, మనకి ఏమి ఇచ్చారు, టాప్ లెఫ్ట్ లో పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చారు, టాప్ నుంచి 8 పిక్సెల్, లెఫ్ట్ నుంచి 16 పిక్సెల్. అది నెక్స్ట్ ఇమేజ్ చూడండి, ఇమేజ్ కి 100% విడ్త్ అండ్ హైట్ ఆటో అండ్ ఒపాసిటీ 0.3. అంటే ఫుల్ గా కనపడకూడదు అనేసి లైట్ గా చేశారు అంతే, ఫుల్ గా కనపడాలంటే ఇలాగా. అప్పుడు అది దాన్ని కనిపించాలనుకుంటే అప్పుడు దీనికి కూడా మీరు కలర్ ఇవ్వాలి. ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని లైట్ చేసుకోవాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని అట్లా లైట్ చేసుకుంటారు. ఒపాసిటీ వచ్చేసి మనం ఓకేనా, అర్థమైంది అనుకుంటా. సో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా వస్తుంది అనమాట ఇవన్నీ. సో జెడ్ ఇండెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. జెడ్ ఇండెక్స్ అనేది ఎప్పుడైనా సరే మీరు పొజిషన్ అబ్సల్యూట్ వాడినప్పుడు మనకి కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది మనకి. అది ఏంటనేసి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. జెడ్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా. ఫస్ట్ ఇమేజ్ చేద్దాం చూడండి, ఇలా ఉంది. ఏమి ఇచ్చాం, దిస్ ఈజ్ ది హెడ్డింగ్ ఇచ్చాం, ఇమేజ్ కి వచ్చేసి ఏదో ఇచ్చాం, అండ్ పారాగ్రాఫ్ ఇలా ఇచ్చాం, హెడ్డింగ్, ఇమేజ్, పారాగ్రాఫ్. ఇప్పుడు ఐఎంజికి నేను తీసుకొని ఐఎంజికి నేను ఏమి ఇస్తున్నా అంటే పొజిషన్ అబ్సల్యూట్ చేస్తున్నా, ఏబిఎస్ అనండి. స్పెల్లింగ్స్ కొద్దిగా రాంగ్ అవుతాయి. అబ్సల్యూట్ అండ్ చూద్దాం, పొజిషన్ అబ్సల్యూట్ అంటే కింద ఉండే ఎలిమెంట్ పైకి వచ్చేసింది. నెక్స్ట్ ఈ ఇమేజ్ వచ్చేసి నేను టాప్ 0కి వెళ్దాం అనుకుంటున్నాను, టాప్ 0 పిక్సెల్. ఇప్పుడు ఈ ఇమేజ్ వచ్చేసి ఆ టెక్స్ట్ మీదకి వెళ్ళిపోయింది, కానీ నాకు ఆ టెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ మీదకి రావాలి, టెక్స్ట్ బ్యాక్ సైడ్కి వెళ్ళాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే జెడ్ ఇండెక్స్ ఫస్ట్ మీరు ఏ ఎలిమెంట్ కి ఇస్తున్నారో చూడాలి. ఇమేజ్ అన్నమాట, ఇమేజ్ ఎలిమెంట్ ఎక్కడుంది, అన్నిటికంటే పైన ఉంది. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని కిందికి పంపించాలి, సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్ ని కిందికి పంపించాలి. అంటే జెడ్ ఇండెక్స్ మైనస్లో ఇవ్వాలి, -1. జెడ్ ఇండెక్స్ మైనస్ వాల్యూస్ ఇవ్వాలి. అదే కనుక ఇమేజ్ వచ్చేసి పైకి రావాలి, కంటెంట్ కిందికి వెళ్ళాలనుకుంటే జెడ్ వాల్యూస్ ప్లస్ వాల్యూస్ ఇవ్వాలి. కొన్ని చోట్ల ఏమి ఇచ్చింటా అంటే ఎగ్జాక్ట్ గా ఇది నాకు చాలా కిందికి వెళ్ళిపోవాలి, అందుకోసమనే -1000 కానీ, -200 కానీ, -300 కానీ, -100 కానీ, -10 కానీ, -20 కానీ అట్లా ఇస్తారు. ఎందుకంటే ఇది ఇంకెప్పుడే కానీ డౌనే ఉండాలి అనేసి దాని మీనింగ్. అదే కనుక ఇది ఎప్పుడే కానీ టాప్ లోనే ఉండాలి, మనకి ఇది ఎప్పుడు టాప్ లోనే ఉండాలి. మీరు ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చినా సరే అది మనకు టాప్ లోనే ఉండాలి అనేసి దాని మీనింగ్. అందుకోసం అలాగే ఏంటంటే అప్పుడు +1 -1 అనుకుంటే మనకు ఒక పొజిషన్ అనమాట, కోఆర్డినేట్స్ మీరు చూసే ఉంటారు, 1 2 3 4 5 అనేసి అట్లా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. తగ్గే వేళస్ -1 -2 -3 -4 అట్లా పెరుగుతూ ఉంటాయి. రెండు ఒకటే లెవెల్లో ఉన్నాయనుకుంటే దాని వాల్యూస్ కోఆర్డినేట్స్ ఏంటంటే 0 అనమాట, అన్ని ఒకే చోట ఉన్నాయి అనేసి అనుకుంటే. సేమ్ లైక్ ఇది కూడా అలాగే అనమాట.
మనకు ఒక ఎలిమెంట్ మీద వెళ్తోంది అనేసి అనుకుంటే ఆ ఎలిమెంట్ జెడ్ యాక్సిస్ వచ్చేసి మనకి +1 లో ఉందా -1 లో ఉందా అనేసి దాన్ని బేస్ చేసుకొని మనకి వెళ్తారు. ఇప్పుడు ఈ ఇమేజ్ వచ్చేసి టాప్ లో ఉంది, వీటికంటే టాప్ లో ఉంది మనకి, అందుకోసమే ఇక్కడ టాప్ లో వెళ్తుంది. మీరు కొన్ని టైమ్స్ ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ ని ఇట్లా వెళ్తున్నప్పుడు ఇది పొజిషన్ ఫిక్స్డ్ వాడారు, ఇట్లా వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఇమేజ్ ది బ్లాక్ 1 మీద వెళ్ళిపోద్ది. అప్పుడు ఏం చేయాలంటే ఆ బ్లాక్ 1 కి జెడ్ ఇండెక్స్ +12 ఇచ్చామనుకుంటే ఇది పైన ఉండిపోద్ది, అప్పుడు ఇమేజ్ వచ్చేసి కిందికి వెళ్ళిపోద్ది. ఆ బ్లాక్ అయినా జెడ్ ఇండెక్స్ ప్లస్ అయినా వాడాలి, లేదనుకుంటే కింద ఉండే ఎలిమెంట్ కి అయినా సరే మైనస్ వాల్యూస్ అయినా మనం వాడాలన్నమాట. సో మీరు ఏదైనా సరే ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఇది, అంతవరకు మనకు తెలియదు అనమాట. జెడ్ ఇండెక్స్ వాల్యూ ఏంటంటే అన్నిటికంటే టాప్ లో ఉన్నామా అన్నిటికంటే కింద ఉన్నామా. ఇన్ కేస్ అన్నిటికంటే టాప్ లోకి రావాలి అనుకుంటే జెడ్ ఇండెక్స్ వాడాలి. జెడ్ ఇండెక్స్ వాడాలంటే ఒకటే కండిషన్, ఏదో ఒక పొజిషన్ అంటూ వాడి ఉండాలి. ఇక్కడ కూడా ఒక కండిషన్ అన్నమాట. దాని కండిషన్ ఏంటంటే ఏదో ఒక పొజిషన్ యూజ్ చేసి ఉంటేనే ఈ జెడ్ ఇండెక్స్ అనేది వర్క్ అవుతుంది. అదే పొజిషన్. ఏదో ఒక పొజిషన్ యూజ్ చేసి ఉంటేనే లెఫ్ట్ రైట్ అనేది అప్లై అవుతుంది, ఏదో ఒక పొజిషన్ అప్లై చేసి ఉంటేనే జెడ్ ఇండెక్స్ కూడా అప్లై అవుతుంది. మనకి జెడ్ ఇండెక్స్ కూడా అప్లై అవుతుంది. క్లియరా? ఇవి ఓవరాల్ గా పొజిషన్స్ గురించి ప్రాక్టీస్ చేసిన తర్వాత అర్థం అవుతాయి. ఫ్లోట్ గురించి, డ్రాప్ డౌన్ గురించి చూద్దాం. డ్రాప్ డౌన్ ఐకాన్ గురించి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఈ రెండింటికి ఒక 10 minutes బ్రేక్ ఇస్తాను. ఈ 10 minutes బ్రేక్ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? డ్రాప్ డౌన్స్ ఐకాన్స్ గురించి చూద్దాం. డ్రాప్ డౌన్స్ అనమాట ఇప్పటి నుంచి చాలా ఇంపార్టెంట్ మీకు. నెక్స్ట్ కాన్సెప్ట్ డ్రాప్ డౌన్స్ అనమాట. డ్రాప్ డౌన్స్ అంటే ఎలా ఉంటాయంటే ఇట్లా హోవర్ చేసినప్పుడు ఇలా డ్రాప్ డౌన్ లాగా రావాలి. మనకి హోవర్ చేసినప్పుడు ఒక ఎలిమెంట్ హోవర్ చేసినప్పుడు ఇలాంటివి రావాలి. ఇది సేమ్ అదే. ఇదేంటంటే ఇన్లైన్ ఎలిమెంట్ హోవర్ చేసినప్పుడు ఇలా ఉంటది, ఇటు పక్కకి వెళ్తే ఏం రాదనమాట. ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ స్పేసింగ్ ఎంత ఉంటది? ఈ ఏరియా మొత్తం ఉంటది. చూడండి, ఈ ఏరియా మొత్తానికి కర్సర్ ఎక్కడ తీసుకుని వెళ్ళినా సరే మనకు వస్తుంది. ఇది ఇన్లైన్ ఎలిమెంట్ లో మనకి ఈ ఏరియాకి వెళ్ళినా ఇక్కడ వెళ్ళినా రాదు, కానీ ఓన్లీ దాని ఎలిమెంట్ ఓవర్ చేసినప్పుడే వస్తుంది. డ్రాప్ డౌన్ స్ట్రక్చర్ ఎలా ఉంటది నార్మల్ గా? ఫస్ట్ అవి చూద్దాం. ఫస్ట్ నేను బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కి చెప్తున్నాను, మీ చేతే ఆన్సర్ చెప్పిస్తాను నేను. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక ఎలిమెంట్ ని హోవర్ చేసినప్పుడు ఒక స్ట్రక్చర్ అంటూ రావాలి అనేసి అంటే డెఫినెట్ గా ఆ స్ట్రక్చర్ వచ్చేసి దాంట్లో చిల్డ్రన్ ఎలిమెంట్ లాగా ఉండాలి. ఒక ఎలిమెంట్ ని హోవర్ చేసినప్పుడు ఒక డ్రాప్ డౌన్ లాగానో లేకపోతే ఒక హోవర్ చేసినప్పుడు మనకు రావాలి అనేసి అంటే డెఫినెట్ గా ఆ H3 లోపల చూడండి, H3 ఒక దీన్ని హోవర్ చేసినప్పుడు మనకు రావాలి, ఒక ఎలిమెంట్ అంటూ రావాలి. ఆ ఎలిమెంట్ వచ్చేసి చిల్డ్రన్ ఎలిమెంట్ లాగా ఉండాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్, గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఇది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను డ్రాప్ డౌన్ అనే క్లాస్ ఇచ్చాను, డ్రాప్ డౌన్ మెనూ అనే క్లాస్ ఇచ్చాను. ఇప్పుడు ఐలాండర్ సర్వీసెస్ అంటే ఇక్కడ వచ్చేసి డ్రాప్ డౌన్ మెనూలో ఏదో కొన్ని సర్వీసెస్ ఇచ్చారు, వెబ్ డిజైన్, వెబ్ డెవలప్మెంట్, ఇవన్నీ యాంకర్ ట్యాగ్స్ ఇస్తానో లేకపోతే ఇవెల్లో ఎల్ఐసి ఇస్తానో అది మీ చాయిస్. కానీ స్ట్రక్చర్ మనకి ఎలా డిస్ప్లే అవుతుంది, ఆ స్ట్రక్చర్ ని మనం ఎలా డిస్ప్లే చేసుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చూద్దాం ఒకసారి అవుట్పుట్ ఇలా ఉంది. ఇవన్నీ యాంకర్ ట్యాగ్స్ కాబట్టి ఆ యాంకర్ ట్యాగ్స్ వచ్చేసి మనకి ఇన్లైన్ లోనే వస్తాయి. అవన్నీ ఇన్లైన్ లో వచ్చాయి. ఫస్ట్ మనకి ఇవన్నీ వచ్చేసి ఈ స్ట్రక్చర్ అంతా 1 by 1 రావాలి. మనకి 1 by 1 రావాలి అంటే మనం ఏ ఎలిమెంట్ కి ఏ ప్రాపర్టీ రాయాలి? ఇప్పుడు యాంకర్ ట్యాగ్స్ అన్ని 1 by 1 రావాలి. ఇన్లైన్ లో ఉన్నాయనుకుంటే వాటిని బ్లాక్ లోకి మార్చుకోవాలి. బ్లాక్ లోకి మార్చుకోవాలంటే డ్రాప్ డౌన్ మెనూకి రాయాలన్నా యాంకర్ ట్యాగ్ కి రాయాలన్నా? యాంకర్ ట్యాగ్ రాయాలా, డ్రాప్ డౌన్ మెనూకి రాయాలి? యాంకర్ ట్యాగ్ ఏదైనా సెపరేట్ గా యూజ్ చేస్తారు. అవును. సో డ్రాప్ డౌన్ అందరూ సైలెంట్ గా ఉన్నారు, నాకు అర్థం అవుతుందో లేదో నాకైతే అర్థం కాలేదు. సైలెంట్ గా ఉంటే ఏం రాదు, ముందే చెప్తాను. సో యాంకర్ ట్యాగ్స్ మనకి ఇన్లైన్ లో ఉన్నాయి కాబట్టి
డ్రాప్ డౌన్ మెనూలో ఉండే యాంకర్ ట్యాగ్ నేను తీసుకుంటున్నా. యాంకర్ ట్యాగ్ అనేది యాంకర్ ట్యాగ్ డైరెక్ట్ గా మనం తీసుకోవాలి. సో అందుకోసం అనేసి యాంకర్ ట్యాగ్ నేనేం చేస్తున్నా అంటే అది ఇన్లైన్ ఎలిమెంట్ కాబట్టి దాన్ని బ్లాక్ క్లిక్ చేయాలంటే డిస్ప్లే బ్లాక్ చేయాలి. ఇన్లైన్ ని బ్లాక్ క్లిక్ చేయాలంటే డిస్ప్లే బ్లాక్ చేస్తాం. ఇప్పుడు వీటి మధ్య కొద్ది స్పేసింగ్ కావాలనుకుంటాం. బ్రేక్ ట్యాగ్లు ఇలాంటివి వాడద్దండి. స్పేసింగ్ కావాలంటే ప్యాడింగ్ ఒకటే ప్యాడింగ్ 10 పిక్సెల్ ఇస్తున్నాం. వీటి కింద ఉండే ఇవి తీయాలి, అండర్లైన్స్ తీయాలనుకుంటే ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తారు? అండర్లైన్స్ పోవాలంటే టెక్స్ట్ డెకరేషన్ నన్. ఎవరో లేట్ గా రెస్పాన్స్ ఇస్తున్నారు, కొద్ది ఫాస్ట్ గా ఇవ్వండి. టెక్స్ట్ డెకరేషన్ నన్. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే ఏ ఎలిమెంట్ కి ఇవ్వాలి? యాంకర్ ట్యాగ్ ఇవ్వాలన్నా, డ్రాప్ డౌన్ మెనూకి ఇవ్వాలన్నా, డ్రాప్ డౌన్ కి ఇవ్వాలన్నా? ఇప్పుడు ఈ డ్రాప్ డౌన్ మెనూ వరకు మాత్రం నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. దేనికి ఇవ్వాలి? యాంకర్ ట్యాగ్స్ కి ఇవ్వాలన్నా, డ్రాప్ డౌన్ మెనూకి ఇవ్వాలన్నా, డ్రాప్ డౌన్ కి ఇవ్వాలన్నా? డ్రాప్ డౌన్ మెనూలో ఇవ్వాలి. వాటికి కావాలి కాబట్టి సో బ్యాక్గ్రౌండ్ కలర్ కాబట్టి దీనికి ఇద్దాం అనుకుంటారు. సో డ్రాప్ డౌన్ మెనూకి బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ అనేసి ఇచ్చామనుకుంటే నో ప్రాబ్లం. బ్యాక్గ్రౌండ్ రెడ్ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ కంటెంట్ 100% ఉంది. ఎందుకంటే ఈ డ్రాప్ డౌన్ మెనూ అనేది డివ్ అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనేది 100% ఆక్యుపై చేస్తుంది. అండ్ యాంకర్ ట్యాగ్స్ కూడా బ్లాక్ లెవెల్సే కాబట్టి ఇవన్నీ బ్లాక్ లెవెల్స్, ఇవన్నీ బ్లాక్ లెవెల్ కాబట్టి మనకు 100% అయితే వచ్చింది. సో నాకు కంటెంట్ ఇక్కడ వరకే కావాలి, ఇక్కడ అంతా వద్దు నాకు. సో అలాంటప్పుడు మీరు ఏం వాడాలంటే ఇందాక నేర్చుకున్న కాన్సెప్టే పొజిషన్ అబ్సల్యూట్. ఎవరు చెప్పాలనుకుంటున్నారు? ఎవరు సైలెంట్ గా అయిపోతున్నారు? ఎవరు ఏం పలకరు? సరే అలాగే ఉండండి. చూడండి, సో కంటెంట్ ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు మాత్రం మనకి పొజిషన్ అబ్సల్యూట్ అంటే అక్కడ వరకు వస్తుంది మనకి. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ కలర్ మనం మార్చుకోవాలి. ఈ టెక్స్ట్ కలర్ బ్లూ ఉంది కాబట్టి ఆ బ్లూ వచ్చేసి మనకి ఓన్లీ యాంకర్ ట్యాగ్ దే అనమాట. అది డిఫాల్ట్ బ్లూ అనమాట. అందుకోసం యాంకర్ ట్యాగ్ కి మనం డైరెక్ట్ గా కలర్ రాసాము అనేసి అనుకుంటే వైట్. స్ట్రక్చర్ రెడీ, డ్రాప్ డౌన్ మెనూ రెడీ. ఇప్పుడు ఇది హైడ్ అవ్వాలి. హైడ్ అంటే డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీని చెప్పా. ఎప్పుడైనా సరే మన HTML CSS లో వచ్చేసి ఏదైనా ఎలిమెంట్ ని హైడ్ చేసుకోవాలంటే డిస్ప్లే నన్ వాడండి అనేసి. డిస్ప్లే నన్. ఇప్పుడు మనకి హైలాండర్ సర్వీసెస్ ని హోవర్ చేసినప్పుడు మనకి రావాలి. అది హైలాండర్ సర్వీసెస్ మనం హోవర్ చేసినప్పుడు అంటే డ్రాప్ డౌన్ ని హోవర్ చేసినప్పుడు, డ్రాప్ డౌన్ ని హోవర్ చేసినప్పుడు ఏది రావాలి? డ్రాప్ డౌన్ మెనూ అనేది రావాలి. ఎందుకంటే ఏ దానికైతే డిస్ప్లే నన్ పెట్టారో దాని సెలెక్టారే తీసుకోండి. ఏదైతే డిస్ప్లే నన్ పెట్టింటే ఆ సెలెక్టారే తీసుకోండి. ఇది రావాలి మనకి. దాన్ని హోవర్ చేసినప్పుడు ఇది రావాలి అంటే ఒకటే, డిస్ప్లే నన్ అంటే హైడ్ అవుతుంది, డిస్ప్లే బ్లాక్ చేయాలి. డిస్ప్లే బ్లాక్ అనేది 2 ways లో యూజ్ అవుతుంది. హైడ్ అయిన ఎలిమెంట్ షో చేయడానికి అండ్ బ్లాక్ లెవెల్ అదే ఇన్లైన్ ఎలిమెంట్ ని బ్లాక్ చేయడానికి 2 విధాలుగా యూజ్ అవుతుంది. ఒకసారి చూద్దాం మనకి అవుట్పుట్. చూడండి, హోవర్ చేస్తే వస్తుంది, హోవర్ చేస్తే వస్తుంది. ఇది H3 కాబట్టి H3 కాబట్టి మనకి ఈ ఎలిమెంట్ యొక్క దాని పార్ట్ అంతా, దాని స్పేసింగ్ ఇదంతా ఉంటుంది కాబట్టి ఇదంతా మనకు అప్లై అవుతుంది. ఓకేనా? అదే కేసెస్ లో ఆ H3 కాకుండా ఇన్లైన్ ఎలిమెంట్ ఏదైనా తీసుకోండి, స్పాన్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, స్పాన్ ట్యాగ్ తీసుకుని సేమ్ డ్రాప్ డౌన్ కంటెంట్ ఇలా ఎన్ని ఇచ్చిందండి అంతా ఇదే కాదు. ఓకేనా? క్లియర్ డ్రాప్ డౌన్ ఉంది. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది డ్రాప్ డౌన్ గురించి అనమాట. నెక్స్ట్
ఐకాన్స్ గురించి మాట్లాడుకుందాం. మళ్ళీ తర్వాత వచ్చేసి nav బార్ కాలమ్స్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఐకాన్స్ మనకి బేసిక్ గా 3 టైప్స్ అన్నమాట మనకి. సో 0 నుంచి చెప్తాను చూడండి. ఐకాన్స్ మనకి 3 టైప్స్ అన్నమాట. ఒకటి ఫాంటాసమ్ ఐకాన్స్, 2 బూస్ట్రాప్ ఐకాన్స్ ఆర్ గ్లిఫికాన్ ఐకాన్స్. బూస్ట్రాప్ ని గ్లిఫికాన్ ఐకాన్స్ అంటారు. మూడోది గూగుల్ ఆర్ మెటీరియల్ ఐకాన్స్. వీటన్నిటిని ఎక్కడ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, ఎందుకోసం మనకు అనేది చూస్తే ఒక ప్రాజెక్ట్ లో చూస్తే మనకి కొన్ని ఐకాన్స్ కనిపిస్తుంటాయి. ఇప్పుడు చూడండి ఈ 3 ఐకాన్స్, ఇది హోమ్ ఐకాన్, ఇదేదో. సో నెక్స్ట్ ఫేస్బుక్ ఐకాన్, ట్విట్టర్ ఐకాన్, గూగుల్ ప్లస్ ఐకాన్, లింక్డ్ఇన్ ఐకాన్ అండ్ మొబైల్ సింబల్ ఐకాన్ అండ్ ఇక్కడ చూడండి యారో ఐకాన్, ఇలాంటి అన్ని ఉంటాయి మనకి. సో ఇంకా కొన్ని చూస్తే ఇక్కడ చూడండి చెక్ బాక్స్ అంటే ఇది చెక్ ఐకాన్. చెప్పండి, అర్థం కాలేదు ఎవరికి? శివ అంటే మీకేనా, ఇంకా ఎవరికైనా ప్రాబ్లమా? కనిపిస్తుందా? ఓకే. సో ఐకాన్స్ మనకి 3 టైప్స్ అన్నమాట. ఆ ఐకాన్స్ లో ఫాంటాసమ్ ఐకాన్, గ్లిఫికాన్ ఐకాన్ ఆర్ బూస్ట్రాప్ ఐకాన్. గ్లిఫికాన్ ని బూస్ట్రాప్ ఐకాన్స్ కూడా అంటారు. మూడోది గూగుల్ ఐకాన్స్ ఆర్ మెటీరియల్ ఐకాన్స్. మూడింట్లో ఏదైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు. కానీ బూస్ట్రాప్ ని కొద్ది పక్కన పెట్టండి. ఫాంటాసమ్ ఐకాన్ ని మీరు యూజ్ చేయాలన్నమాట. సో ఫాంటాసమ్ ఐకాన్స్ ని మీరు యూజ్ చేయాలి. ఒక్క 1 మినిట్ అండి, 1 మినిట్. సో ఐకాన్స్ గురించి డిస్కస్ చేస్తాను కదా. ఐకాన్స్ అనేది ఇలా డిస్ప్లే చేయడానికి మనకి ఐకాన్స్ ఇక్కడ కానీ చూడండి, మనకి ఇక్కడ ఒక ఐకాన్ ఉంది. సో ఇలాంటి ఐకాన్స్ మనం డిస్ప్లే చేసుకోవాలంటే ఐకాన్ కాన్సెప్ట్ డెఫినెట్ గా రావాలి. ఇవి ఐకాన్స్ అండ్ ఇవి ఐకాన్స్ అండ్ ఇవి కూడా ఐకాన్స్. మనకి వినిపిస్తుందా? వాయిస్ క్లియర్ గానే ఉందా? ఓకే. సో ఐకాన్స్ మన 3 టైప్స్: ఫాంటాసమ్ ఐకాన్స్, బూస్ట్రాప్ ఆర్ గ్లిఫికాన్ ఐకాన్స్, మెటీరియల్ ఐకాన్స్. సో మనకి ఈ ఐకాన్స్ ని మళ్ళీ చేసుకుంటాం. ఇవన్నీ ఏంటంటే థర్డ్ పార్టీ ఐకాన్స్ అన్నమాట. ఇవన్నీ థర్డ్ పార్టీ అంటే ఏంటంటే వేరే వాడు ఆల్రెడీ డిజైన్ చేసి మనకి ఎక్స్టర్నల్ లింక్ ఇస్తాడు. ఆ ఎక్స్టర్నల్ లింక్ ని మన ప్రాజెక్ట్ లో ఇంపోర్ట్ చేసుకొని వాటికంటూ సపరేట్ గా కొన్ని క్లాసెస్ ఇచ్చింటాడు. ఆ క్లాసెస్ ని మనం మనకి ఫేస్బుక్ కావాలంటే సపోజ్ దానికంటూ ఒక నేమ్ ఇచ్చింటారు, ఫా ఫేస్బుక్ అనేసి అలాంటి నేమ్స్ ఇచ్చింటారు. సో అలాంటి నేమ్స్ మనం డిక్లేర్ చేస్తే మనకు ఐకాన్స్ వస్తాయి. ఆ ఐకాన్స్ ని మళ్ళీ మనకి సిఎస్ఎస్ ప్రాపర్టీ యూజ్ చేసుకొని మనకి ఎలాగైతే కావాలో అలాగే చేస్తాం. ఫస్ట్ మన ఫాంటాసమ్ ఐకాన్స్. సో ఫాంటాసమ్ ఐకాన్స్ అనేసి గూగుల్ సెర్చ్ చేయండి అంతే. ఇక్కడ నుండి fantasm.com ఐకాన్స్ అన్నమాట. దీనిలోకి వెళ్తే మనకి ఏవైతే ఐకాన్స్ కావాలో ఆ ఐకాన్స్ మనకి ఇక్కడ వస్తాయి. చూడండి fantasm.com గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే మీకు ఐకాన్స్ కావాలంటే ఫాంటాసమ్ లో చూడండి, చాలా ఇంపార్టెంట్ మీకు. చూడండి ఇవన్నీ ఐకాన్స్. ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఐకాన్స్? ఇక్కడ 7864 ఐకాన్స్ ఉన్నాయంట. సో మనకు కావాల్సిన ఐకాన్ ఇక్కడ సెర్చ్ చేయండి. ఇప్పుడు ఫేస్బుక్ కావాలి. ఫేస్బుక్ ఏ ఫేస్బుక్ ఐకాన్ కావాలి? రౌండ్ షేప్ లో ఉండేది కావాలా, స్క్వేర్ షేప్ లో కావాలన్నా, లేకపోతే మెసెంజర్ కావాలన్నా, లేకపోతే ఇట్లా ఎఫ్ నేమ్ తో ఉండేది కావాలన్నా, ఏది కావాలి మీకు? సపోజ్ ఇది కావాలనుకోండి, ఇది క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఐ క్లాస్ ఈక్వల్ టు ఫా ఫేస్బుక్ అనమాట. చూడండి దీని మీద క్లిక్ చేస్తే కాపీ అయిపోద్ది. సో అది వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. నాకు ఈ ఏరియాలో కావాలనుకుంటున్నాను, దీన్ని మార్చొద్దండి. ఈ మధ్యలో టెక్స్ట్ ఇవ్వడం కానీ ఇలాంటి చేయొద్దండి మీరు ఎప్పుడైనా సరే.
గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఐకాన్ ఇచ్చినప్పుడు మీకు ఎక్కడైనా సరే ఇక్కడ ఫేస్బుక్ అనేసి ఇలా ఉంటది. ఇలా సైడ్ లో ఇవ్వండి, ఇక్కడ మిడిల్ లో ఇవ్వద్దు టెక్స్ట్, ఇలా లాస్ట్ లో ఇవ్వండి మీరు. దీని ముందు వచ్చేసి ఇది ఐకాన్ యొక్క సింబల్ వచ్చేసి మనకు ఐ ఓపెన్ ఐ క్లోజ్ ఇలా ఉండాలి మనకి. ఫాంటాసం ఐకాన్ అనేది ఎలా గుర్తుపడతారు అంటే మీరు ఇక్కడ చూడండి, మనకి ఫాబ్ అనేసి, ఫాస్ అనేసి, ఫా అనేసి ఇలాంటి చాలా ఉంటాయి మనకి. అలాంటి ఏదైనా మనం చూసాము అనేసి అనుకుంటే దట్ ఈస్ ఫాంటాసం ఐకాన్ అని గుర్తుపెట్టాలి మనం. ఇప్పుడు మనకి ఈ ఫాంటాసం ఐకాన్ మనం చూసాం. ఇప్పుడు దీని యొక్క వర్షన్ ఏంటి ఇక్కడ చూడండి, మనకి 5.8.2 అప్డేటెడ్ వర్షన్ 5.8.2 అంటే 5.8.2 ఆర్ దానికంటే ఎక్కువ ఉండే వర్షన్ ని మనం మన ప్రాజెక్ట్ లో ఇంపోర్ట్ చేసుకుంటే ఇది అనేసి వర్క్ అవుతుంది మనకి. ఇప్పుడు దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయడం? 5.8.2 అనే వర్షన్ మీకు తెలిసింది. సో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే గూగుల్ దగ్గర రండి, ఫాంటాసం ఐకాన్ సిడిఎన్ అని టైప్ చేయండి. సిడిఎన్ 5.8 ఎంటర్ ఇవ్వండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి ఉంటుంది చూడండి, cdnjs.com. ఇది మాత్రం ఓపెన్ చేసుకోండి. లైబ్రరీస్ చూడండి, cdnjs.com, దీన్ని మాత్రం ఓపెన్ చేయండి. ఫాంటాసం లైబ్రరీ cdnjs.com లోనే మీకు క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఏది కావాల్సింది? 5.8. 5.8 కంటే ఎక్కువ ఉండేదే మీరు పెట్టండి కావాలంటే. 5.14 ఉంది, 5.15 ఏముందో చూడండి, 5.15, 5.15.4. సో 5.15.4 పెట్టాను. ఇప్పుడు ఏ లింక్ ని మీరు కాపీ పేస్ట్ చేసుకోవాలి? ఇక్కడ చూడండి, మనకి all.min.css ఫైల్ ను మాత్రమే మీ దాంట్లో ప్రాజెక్ట్ పెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, ఫాంటాసం లో మీకు ఏదైతే 5.8 కానీ లేదా 5.8 పైన ఏ వర్షన్ అయినా సరే మీకు కావాల్సింది మీరు పెట్టుకోండి. all.min.css ఫైల్, all.min.css ఫైల్. ఇక్కడ చూడండి, ఇది URL, ఇది వచ్చేసి లింక్ ట్యాగ్. ఇక్కడ చూడండి, కాపీ లింక్ ట్యాగ్, కాపీ URL, కాపీ లింక్ ట్యాగ్ తీసుకోండి. మిడిల్ లో చేస్తున్నాను. అది ఎక్కడ పెట్టాలి? హెడ్ సెక్షన్ లో మనం పెట్టుకుంటాం. లింక్ REL స్టైల్ షీట్ అండ్ HRF వచ్చేసి ఇదే. మళ్ళీ మిగతా అన్ని మనకు అవసరం లేదు, మిగతా అన్ని తీయేస్తుంది చూడండి. లింక్ ట్యాగ్ అంటే REL స్టైల్ షీట్, HRF ఈ రెండే మనకి ఇంపార్టెంట్. ఈ HRF మనకి డబుల్ కోర్స్ లో ఉండాలి. ఇక్కడ మన ఏ వర్షన్ చూడండి, మనకి 5.15.4 అనేసి ఉంది. ఇక్కడ all.min.css ఉంది. ఇదే మనకు కావాల్సింది. సేవ్. అసలు అవుట్పుట్ చూద్దాం. ఇంకా ఐకాన్ వచ్చింది. ఇంకా 2 ఐకాన్స్ చూద్దాం మనం. బ్యాక్ వస్తున్నాను, ఇంకో ఐకాన్ చూస్తాను. సపోజ్ ఈ కంప్యూటర్ కావాలి మనకి, కంప్యూటర్ కోడ్ అనేసి ఇదేంటండి, ఫాఫా ల్యాబ్ కాపీ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 5.2 ఉంది, అయినా సరే మనకి ఇది ఎనఫ్ అనమాట. మనకి మళ్ళీ ప్రతి ఒక్కదానికి మళ్ళీ సపరేట్ వర్షన్ అవసరం లేదు, ఒకటి చేస్తే చాలు మనకి. ఇప్పుడు చూడండి, ఇది ఇలా ఐకాన్. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ లో మనం చూసామంటే ఒక ఐకాన్ వచ్చేసి మనకి వైట్ కలర్ లో ఉంటది, ఇంకో ఐకాన్ వచ్చేసి గ్రీన్ కలర్ లో ఉండొచ్చు, ఇంకో ఐకాన్ ఇంకో కలర్ లో ఉండొచ్చు. సో ఇలాగ డిఫరెంట్ కలర్ లో అండ్ డిఫరెంట్ సైజుల్లో కూడా ఉంటది. ఇవి చూడండి, ఇదొక సైజ్, ఇదొక సైజ్, ఇదొక సైజు. ఇవన్నీ చూడండి, ఇది ఒక సైజ్ ఉంది, ఇది ఒక సైజ్ ఉంది. ఇలా ఒక్కొక్క డిఫరెంట్ గా ఉండొచ్చు మనకి. సో ఇప్పుడు మనకి దీనికి ఫాబ్ అనేసి ఉంది. ఇప్పుడు ఫాబ్ అనేసి నేను ఎక్స్ట్రా తీసుకుంటాను. సెలెక్టర్ ఫాబ్, ఇది క్లాస్ నేమ్ కదా, క్లాస్ నేమ్ కాబట్టి డాట్ క్లాస్ నేమ్. కలర్ సేమ్ టెక్స్ట్ కి ఏదైతే మీరు అప్లై చేస్తారో దీనికి అదే అప్లై చేయొచ్చు. టెక్స్ట్ కి ఏం అప్లై చేస్తారు? కలర్ అప్లై చేస్తారు, ఫాంట్ సైజ్ అప్లై చేస్తారు. సైజ్ పెరగడానికి ఫాంట్ సైజు, కలర్ అప్లై చేయడానికి కలర్, అంతే. బ్లూ. ఫాంట్ సైజ్ 40 పిక్సెల్. అదే కనుక కంప్యూటర్ కూడా సేమ్. ఇప్పుడు దానికి ఆ క్లాస్ లేదు, పాస్ ఉంది. ఇప్పుడు దీనికి ఇంకో కలర్ కావాలి, రెడ్. ఇప్పుడు కానీ ఇప్పుడు ఫాబ్ అనేసి ఇంకోటి వచ్చింది అనుకోండి, ఫాబ్ ఫర్ ఫేస్బుక్ అండ్ ఫాబ్ ఫర్ ట్విట్టర్. ఫాబ్ ఫర్ ట్విట్టర్
ఒకసారి చూద్దాం అవుట్పుట్. అది వచ్చిందంటే చూద్దాం. చూడండి. ఇప్పుడు నాకు ట్విట్టర్‌కి ఇదే కలర్ ఉంటదా మనకి? ట్విట్టర్‌కి ఇది కలర్ ఉండదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? దీని ఫార్మ్ అనేది పనికిరాదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో క్లాస్ నేమ్ మీరు తీసుకోవాలి. అప్పుడు మీ ఓన్ క్లాస్ నేమ్ తీసుకోండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండేటి మీరు రాయొద్దు. ఐకాన్ 1, ఐకాన్ 2, ఐకాన్ 3 అనే క్లాస్ నేమ్స్ మీ ఓన్‌గా రాసుకొని, మీ ఓన్‌గా ఉండే వాటికి మీరు అప్లై చేసుకోండి. 3 అండ్ 2 ఇప్పుడు చూడండి. ఐకాన్ 1 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉండేటి ఓన్‌గా అదే రాయొద్దండి. ఎక్స్‌ట్రా మీరు రాసుకొని అది రాయండి. స్కై బ్లూ అండ్ రెడ్. స్కై బ్లూ, రెడ్. క్లియరా? చెప్పండమ్మా. ఇవ్వచ్చు. డౌన్‌లోడ్ ఇదే చేయండి. అంటే ఐకాన్‌ని డౌన్‌లోడ్ చేయడమా? ఐకాన్‌ని డౌన్‌లోడ్ ఎందుకుమా? ఇప్పుడు దానికంటే ఈజీ వే కదా ఇది. ఐకాన్‌ని డౌన్‌లోడ్ చేసి ఇవ్వాలి అనుకుంటే అది ఇమేజ్ అయితదప్పుడు. ఇమేజ్ లాగా ఇవ్వద్దండి. ఐకాన్ లాగా ఇవ్వండి. ఇమేజ్ లాగా కూడా మీరు ఇచ్చుకోవచ్చు. కావాలంటే ఇక్కడ చూడండి మీరు. ఎవ్రీ టైమ్ మనకి అది వర్క్ అవ్వదు కదా! మనకి ఇమేజ్‌కొచ్చేసి మళ్ళీ హైట్, విడ్త్ ఇవ్వాలి, సైజ్ ఇవ్వాలి ఇలాంటివన్నీ ఇచ్చుకోవాలన్నమాట. ఇదే ఐకాన్‌కొచ్చేసి మన ఫాంట్ సైజ్ ఇచ్చుకోవచ్చు. అంటే కలర్ ఇచ్చుకోవచ్చు. కానీ అదే గనక ఇమేజ్‌కి ఏమన్నా మీరు కలర్ ఇవ్వగలరా? మరి. ఆళ్ళప్పుడు వచ్చేసి మనకి ఏదైతే ఫేస్‌బుక్ ఉంటదో, ఆ ఫేస్‌బుక్ ఏ కలర్ అయితే ఉంటదో, ఆ కలర్ ఉండే ఇమేజ్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ కలర్‌ని మీరు ఇచ్చేయాలి. మీరు ఐకాన్ అని ఇవ్వచ్చు. లేదా అలాంటి కలర్‌లో ఉండే ఇమేజ్‌ని తీసుకొనొచ్చి, ఆ ఇమేజ్‌ని తక్కువ సైజ్‌తో మీరు అక్కడ ఇచ్చుకోవచ్చన్నమాట. ఏదైనా సరే మనకు ఐకాన్ లాగా కనిపించాలి. దాన్ని క్లిక్ చేసి వేరే పేజ్‌కెళ్ళాలి అంతే. క్లియరా అది? సేమ్ లైక్ బూట్‌స్ట్రాప్ ఐకాన్స్ కూడా అలాగే ఉంటాయి. మెటీరియల్ ఐకాన్స్ కూడా అలాగే ఉంటాయి. సో, వాటికంటే ఈజీ వే మనం వేరే చోటికెళ్ళకుండా W3 స్కూల్స్‌లోకి ఎళ్తున్నాను నేను. W3 స్కూల్స్‌లోకెళ్ళేసి ఇక్కడ ఈజీ అండి. ఐకాన్స్ అనేసింది. ఐకాన్స్‌లోకెళ్ళేసి ఫాంట్ ఆఫ్ సమ్ ఐకాన్స్ అండ్ బూట్‌స్ట్రాప్ ఐకాన్స్. బూట్‌స్ట్రాప్ ఐకాన్‌కి ఈ యూఆర్ఎల్ యూజ్ చేస్తారు. ఆ యూఆర్ఎల్‌ని నేను ఇస్తున్నాను. అండ్ మెటీరియల్ ఐకాన్స్‌కి ఓహ్! సారీ క్లోజ్ అయిపోయింది. సారీ. సో, W3 స్కూల్స్‌లోకెళ్ళేసి CSSలో ఐకాన్స్‌లో బూట్‌స్ట్రాప్ ఐకాన్స్ ఇచ్చాం. అండ్ మెటీరియల్ ఐకాన్స్‌కి మెటీరియల్ ఐకాన్ ఇస్తాం. సో, నెక్స్ట్ బూట్‌స్ట్రాప్ ఐకాన్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలంటే దానికి గ్లిఫికాన్ అనే నేమ్ ఉంటది. గ్లిఫికాన్ చూడండి. గ్లిఫికాన్, క్లౌడ్ ఇలాంటి మీకు కావాల్సినవి మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకోవచ్చు ఏదైనా సరే. గ్లిఫికాన్ క్లౌడ్, గ్లిఫికాన్ రిమూవ్, గ్లిఫికాన్ యూజర్ ఇలా ఉంటదన్నమాట. గ్లిఫికాన్ అనేసి ఉంటది మనకి. సో, అది బూట్‌స్ట్రాప్ అన్నమాట అది. నెక్స్ట్ మెటీరియల్ ఐకాన్స్‌కొచ్చేసి మనకి మెటీరియల్ ఐకాన్ అనేసి మనకుంటది. మన మెటీరియల్ ఐకాన్ అనేసి ఉంటది మనకి. సో, అవి మెటీరియల్ ఐకాన్స్. బూట్‌స్ట్రాప్ ఐకాన్స్ అండ్ మెటీరియల్ ఐకాన్స్. మెటీరియల్ ఐకాన్స్ ఇవ్వాలనుకుంటే దానికి ఏదైనా సెపరేట్ క్లాస్ నేమ్ ఇచ్చేసుకొని
వాటికి కలర్ కానీ ఏదైనా సరే మీరు ఇచ్చుకోవచ్చు. ఓకేనా. మోస్ట్లీ నేను చెప్పేది ఏంటంటే ఈ 2 వదిలేయండి. ఫాంట్ ఆఫ్ మైకాన్ సెర్చ్ చేసుకోండి. మీకు ఏదైతే కావాలో ఫాంట్ ఆఫ్ మైకాన్ చేసుకొని ఫాంట్ ఆఫ్ మైకాన్ వచ్చేసి బెస్ట్ అనమాట మనకి ఏదైనా ఐకాన్స్ కావాలంటే. ఈ బూస్ట్ ఆఫ్ ఐకాన్స్ ఏంటంటే బూస్ట్ ఆఫ్ 3 ఉంది కదా మనకి. ఆ బూస్ట్ ఆఫ్ 3లో యూజ్ చేసే ఒక లింక్ వచ్చేసి మన ఐకాన్స్ కోసం యూజ్ అవుతుంది. అందుకోసం బూస్ట్ ఆఫ్ 3ని మనం వాడాము అనేసి అనుకుంటే బూస్ట్ ఆఫ్ 4లో ఎఫెక్ట్ అవుతుంది, బూస్ట్ ఆఫ్ 5లో ఎఫెక్ట్ అవుతుంది. అందుకోసం మనం బూస్ట్ ఆఫ్ ఐకాన్ని మీరు వాడకూడదు. ఓన్లీ బూస్ట్ ఆఫ్ 3లో మీరు వెబ్సైట్ చేస్తూ ఉంటే ఇవన్నీ లింక్స్ ఇంక్లూడ్ చేసుకోకుండా మీరు చేసేయచ్చు అనమాట బూస్ట్ ఆఫ్ 3లో. మనం చేసే బూస్ట్ ఆఫ్ 4, బూస్ట్ ఆఫ్ 5లో మనం ప్రాజెక్ట్ చేస్తాం. సో బూస్ట్ ఆఫ్ 3 అనేది వర్క్ అవ్వదు. అంటే వర్క్ చేసుకోకూడదు. ఎందుకంటే క్లాసులు క్లమ్జీ అయిపోతాయి మనకి. అందుకోసం మనకి బూస్ట్ ఆఫ్ అనేది మనం యూజ్ చేయకూడదు. సో మీరు ఏదైనా కావాలనుకుంటే ఫాంట్ ఆఫ్ ఐకాన్ ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత వచ్చేసి గూగుల్ ఐకాన్, ఇది గూగుల్ ఐకాన్స్ అనమాట. మళ్ళీ తర్వాత బూస్ట్ ఆఫ్ ఐకాన్స్. బూస్ట్ ఆఫ్ ఐకాన్స్ ని అవాయిడ్ చేసేయండి, వద్దు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. సో ఫాంట్ ఆఫ్ అనేది ఎక్కడైనా సరే మనం యూజ్ చేసేది ఫాంట్ ఆఫ్ ఐకాన్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. సో ఇది మనకి ఇప్పటి వరకు అయ్యింది. నెక్స్ట్ 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మనకి. ఫినిష్ చేసేనా ఇవాళ ఫినిష్ చేస్తాను. రేపు ఎల్లుండి వచ్చేసి మీరు ప్రాజెక్ట్ చేయండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే nav bars అనమాట. నెక్స్ట్ టాపిక్ nav bars. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ nav bar అనేది. ఒకటి చెప్తాను, ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు టైప్ చేయండి 1 by 1. నేను ఏదైతే అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు 1 by 1 రాస్తూ ఉండండి మీరు. ఇప్పుడు అండి నావ్లో ఎల్ఐలో యాంకర్ ట్యాగ్, ఎల్ఐలో యాంకర్ ట్యాగ్, ఎల్ఐలో యాంకర్ ట్యాగ్, ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ ఇలా ఇస్తున్నాను నేను. ఇప్పుడు మనకి ఏదైతే కావాలనో ఫస్ట్ వచ్చేసి మనకి ఎలాగైనా సరే డెఫినెట్ గా మన కంపెనీ నేమ్ ఉంటుంది. తర్వాత హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, సైన్ అప్, సైన్ ఇన్, లాగిన్ ఎన్నైనా సరే మనకు ఉంటాయి. మెయిన్ పేరెంట్ ఇక్కడ వచ్చేసి నావ్లో ఇవ్వెల్లో ఎల్ఐ అని రాసుకోవచ్చు మీరు, లేదా నావ్లో ఎల్ఐసి అని రాసుకోవచ్చు. ఎలా అయినా సరే మీరు రాసుకోవచ్చు. ఫస్ట్ వీటి అవుట్పుట్ చూద్దాం మనం. ఇవన్నీ 1 by 1 ఉన్నాయి. 1 by 1 ఉన్నాయి అనుకుంటే బ్లాక్ లో ఎలిమెంట్స్ ఇవన్నీ మనకి ఇన్లైన్ లో రావాలి. nav bar ఎప్పుడైనా సరే ఇన్లైన్ లో వస్తుంది. ఇన్లైన్ లోకి రాయాలంటే ఏం రాయాలి? బ్లాక్ లో ఎలిమెంట్ ఎల్ఐ అనమాట. ఎల్ఐ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కాబట్టి ఎల్ఐకి మనము డిస్ప్లే ఇన్లైన్ అనేసి రాయాలి. ఎప్పుడైనా డిస్ప్లే ఇన్లైన్ రాయాలి అనేసి అనుకుంటే నేను ఏం చెప్పాను? ఇన్లైన్ రాయొద్దండి, ఇన్లైన్ బ్లాక్ రాయండి అని చెప్పాను. ఇన్లైన్ రాయొద్దు, ఇన్లైన్ బ్లాక్ రాయండి అని చెప్పాను అనమాట. సో nav లో ఉండే ఎల్ఐలో డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ రాస్తున్నాను. 1 minute చూద్దాం. ఇన్లైన్ బ్లాక్ రాస్తే మనకి అన్ని ఇన్లైన్, వాటి మధ్య స్పేసింగ్ రావాలి అనుకుంటే ఎల్ఐకే ప్యాడింగ్ రాస్తున్నాను నేను. ఎల్ఐకి ప్యాడింగ్ రాస్తున్నాను. ఓకేనా? ఎల్ఐకి ప్యాడింగ్. ఇప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కలర్ రాయాలి. నావ్కి వచ్చేసి దాని పేరెంట్ కి నావ్ ఉండొచ్చు, ఇవెల్ ఉండొచ్చు. ఇవెల్ ఉంటే ఇవెల్కి ఇవ్వండి, నావ్ ఉంటే నావ్కి ఇవ్వండి. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చాను. ఈ టెక్స్ట్ కలర్ బ్లూ ఉంది, అందుకోసం మనకి అవి అలా కలిసిపోయాయి మనకి. సో అందుకోసం మనకి యాంకర్ ట్యాగ్, ఎల్ఐలో ఉండే యాంకర్ ట్యాగ్ కి కలర్ వైట్ ఇస్తున్నాను. అండర్లైన్ వచ్చేసి టెక్స్ట్ డెకరేషన్ నన్ను అంటున్నాను. అంత అయిపోయినా బార్. ఇంకా ఎక్స్ట్రా రాసుకోవాలంటే ఎల్ఐని హోవర్ చేసినప్పుడు మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటాను. నావ్లో ఉండే ఎల్ఐని హోవర్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ చూడండి రెడ్. లేదు టెక్స్ట్ కూడా మన కలర్ మారాలనుకుంటున్నాం చూడండి. నావ్లో ఉండే ఎల్ఐకి హోవర్ చేస్తే యాంకర్ ట్యాగ్ నేనేం చేస్తున్నా అంటే బార్డర్ బాటమ్ 5 pixels సాలిడ్ ఎల్లో అంటున్నా. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ ఎందుకు అప్లై అవుతోంది? ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక ఎలిమెంట్ ని హోవర్ చేసినప్పుడు ఈ ఎలిమెంట్ కి ఇది అప్లై అవ్వాలి అంటే ఈ ఎలిమెంట్ వచ్చేసి ఆ ఎల్ఐకి చిల్డ్రన్ ఎలిమెంట్ లాగా ఉండాలి. అలా ఉంటేనే ఇది అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ చిల్డ్రన్ ఎలిమెంటే కదా, ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ చిల్డ్రన్ ఎలిమెంటే. సో అందుకోసం ఎల్ఐని హోవర్ చేస్తే యాంకర్ ట్యాగ్ మీరు రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా హోవర్ చేసినప్పుడు వేరే ఎలిమెంట్ కి మనకి ఇలాంటి స్టైల్స్ అప్లై అవ్వాలి అనేసి వచ్చింది అనేసి అనుకుంటే ఆ ఎలిమెంట్ వచ్చేసి మనకి చిల్డ్రన్ ఎలిమెంట్ లాగా ఉండాలి. హోవర్ చేసే ఎలిమెంట్ కి చిల్డ్రన్ ఎలిమెంట్ లాగా ఉండాలి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఇప్పుడు చూడండి బార్డర్ బాటమ్ అప్లై చేస్తున్నా. రిఫ్రెష్. ఎల్ఐని హోవర్ చేస్తే యాంకర్ ట్యాగ్ కి బార్డర్ బాటమ్ అప్లై అవ్వాలి. ఆ యాంకర్ ట్యాగ్ వచ్చేసి చిల్డ్రన్ ఎలిమెంట్ లాగా ఉంటేనే
ఇది అప్లై అవుతుంది. ఓకేనా, క్లియర్ అనుకుంటా. నెక్స్ట్ ఈ రెండు రైట్కి వెళ్ళాలనుకోండి, ఈ రెండింటికే మనకి పేరెంట్ గా పెట్టుకోండి మీరు. ఇప్పుడు నేవబర్ రైట్ మొత్తం అంతా రైట్కి వెళ్ళాలి అనుకుంటున్నా, మొత్తం అంతా రైట్కి వెళ్ళాలి అని అనుకుంటే ఇక్కడ ఓన్లీ మనం మొత్తం అంతా రైట్కి వెళ్ళాలి అనేసి అనుకుంటే మనం మొత్తం ఫ్లోట్ రైట్ ఇచ్చాను, స్టైల్ ఫ్లోట్ రైట్ ఇచ్చాను. చూద్దాం, ఫ్లోట్ రైట్ ఇచ్చాను కానీ అప్లై అయ్యింది. కానీ ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వలేదు. నేనేమని చెప్పాను, ఒక ఎలిమెంట్ లో, ఒక పేరెంట్ లో ఉండే ఎలిమెంట్ లో ఉండే అన్ని ఎలిమెంట్స్ కి ఫ్లోట్ అప్లై అవుతుంది అంటే దాని పేరెంట్ కి ఓవర్ఫ్లో అని ఇవ్వమని చెప్పాను, దాని పేరెంట్ కి ఓవర్ఫ్లో అని ఇవ్వమని చెప్పాను. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, మర్చిపోకూడదు. ఇప్పుడు చూడండి ఇవన్నీ రైట్కి వచ్చాయి చూడండి. లేదు ఓన్లీ కంపెనీ నేమ్ తప్ప రిమైనింగ్ అన్ని మనకి రైట్కి వెళ్ళాలి. ఇలాంటి కేసెస్ లో మన ఓవర్ఫ్లో అని పెట్టనవసరం అవసరం లేదు. ఎందుకంటే మనం అన్నిటికీ అప్లై అవ్వలేదు, ఒకటి అలాగే ఉంది, అన్నిటికీ అప్లై అవ్వలేదు, కొన్నింటికి మాత్రం అప్లై అవుతోంది. సో అంటే మనకి ఓవర్ఫ్లో ఇక్కడ అవసరం లేదు. మనకి ఇది లెఫ్ట్ లో ఉంటది, రైట్ లో ఉంటది. ఇప్పుడు నీకు ఇచ్చే టాస్క్ మొత్తం మనకి ఎలా ఉంటది అంటే మనకి ఇలాంటి కేసెస్ మనకి ఉంటుంది. చూడండి ఇది కంపెనీ నేమ్, ఇది ఎంత, ఇది సైజ్ పెరగాలనుకోండి దీనికంటే ఒక క్లాస్ నేమ్ తీసుకోండి మీరు, దీనికంటే ఒక క్లాస్ నేమ్ తీసుకోండి. ఆ క్లాస్ నేమ్ లో ఉండే యాంకర్ ట్యాగ్ వచ్చేసి ఫాంట్ సైజ్ ఇంక్రిమెంట్ చేయాలి. అప్పుడు కంపెనీ నేమ్ ఇంక్రీజ్ అవుతుంది. వీటికి అన్నిటితో పోలిస్తే ఈ కంపెనీ నేమ్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకోసం మనకి దీంట్లో ఉండే యాంకర్ ట్యాగ్ కి మనం ఇంక్రిమెంట్ చేయాలి. మనం లేదు అనుకుంటే ఎలా రాస్తామంటే నావ్ లో ఉండే ఎల్ఐ ఫస్ట్ చైల్డ్, మన ఏ క్లాస్ నేమ్ వద్దు అనుకుంటే ఎల్ఐ ఫస్ట్ చైల్డ్ యాంకర్ ట్యాగ్, ఇలా కూడా మనం రాయొచ్చు. ఫాంట్ సైజ్ 30 పిక్సెల్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఎల్ఐ ఫస్ట్ చైల్డ్ వచ్చింది, మళ్ళీ దీంట్లో కూడా ఎల్ఐలో ఫస్ట్ చైల్డ్ వచ్చింది. సో ఇది ఫస్ట్ చైల్డ్, ఇది ఫస్ట్ చైల్డే మనకి ఆ రెండుకి వచ్చింది. సో మనకి ఏం చేయాలంటే, సో డెఫినెట్ గా మనకి క్లాస్ నేమే తీసుకోవాలి, క్లాస్ లోగో. అప్పుడు డాట్ లోగో, నావలో ఉండే డాట్ లోగోకి మనకు అప్లై అవ్వాలంటే చూస్తే మనకి ఈడ కదా మనకి ఈడ అప్లై చేస్తున్నాయంటే అప్లై చేసినారు, ఇది వేరు కదా. వాటర్ ఉంటుంది, ఇది వేరు ఇచ్చామని కన్ఫ్యూజ్ అయ్యాం. 1 minute. ఫాంట్ సైజ్ నావలో ఉండే లోగో, వీటన్నిటికీ మనకు మార్జిన్ టాప్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి కొద్ది పైన ఉంది, ఇది కొద్ది పైన ఉన్నాయి ఇవి. అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ డివ్ ఉంది కదా మనకి, దీనికి మార్జిన్ టాప్ కానీ ప్యాడింగ్ టాప్ కానీ 10 పిక్సెల్ అంటే మిడిల్ లో ఉండేలాగా అనమాట. ఎగ్జాక్ట్ గా చూడండి, దాని ఎగ్జాక్ట్ అలా ఇలా మనకి అలైన్మెంట్ చేసుకోవాలన్నమాట. మనకి ఇన్ కేస్ ఇది సెకండ్ మెథడ్, 3 మెథడ్స్ అయిపోయినాయి ఇక్కడ మనకి. ఫ్లో కంప్లీట్ గా లెఫ్ట్ లో ఉంటే ఎలా ఉంటది, కంప్లీట్ గా రైట్ లో ఉంటే ఎలా ఉంటది, లేదు కొన్ని పార్ట్స్ మనకి రైట్ కి వెళ్తే ఎలా ఉంటది. ఇన్ కేస్ ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ లెఫ్ట్ రైట్ ఇవన్నీ ఇంకా మీరు చూడొచ్చు. ఈ 2 పార్ట్స్ మనకి రైట్ కి వెళ్ళాలనుకుంటే 2 పార్ట్స్ కి మనం ఫ్లోట్ రైట్ ఇస్తాం. అదే కనుక హారిజంటల్ దాంట్లో ఒకటే పార్ట్ వెళ్ళాలనుకుంటే ఒకటే పార్ట్ కి మనం ఫ్లోట్ రైట్ ఇస్తాం. వర్టికల్ అలైన్ మనకి ఎలా ఉంటది, ఇలా ఉంటది. మనకి వర్టికల్ గా మనకి ఇవ్వాలి. వర్టికల్ గా ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఎలాగైతే మనకి హారిజంటల్ గా ఉంటుందో
ఇప్పుడు ఇలాగే ఇస్తాం మనం. ఇలాగే ఇచ్చినప్పుడు మనకి ఇలాగే అలైన్మెంట్ చేయాలి మనం. ఇప్పుడు ఇవ్వెల్లో ఉండే ఎల్ఐ కంటే ఎల్ఐకి లిస్ట్ స్టైల్ టైప్ నన్. వన్ బై వన్ చూద్దాం, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇలా వర్టికల్ అలైన్ అంటే ఇది ఇలాగే ఉండాలి మనకి. ఇలాగే ఉండేదాన్ని ఫస్ట్ డాట్స్ తీసేయాలి. ఎల్ఐకి వచ్చేసి మనకి లిస్ట్ స్టైల్ టైప్ నన్ అండ్ ప్యాడింగ్ 10 పిక్సెల్ కొద్ది స్పేసింగ్ ఇస్తున్నా అంతే. ఇప్పుడు అండర్లైన్స్ తీసేయాలి. లిస్ట్ లో అనేసి టెక్స్ట్ డెకరేషన్ నన్. దాని బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ హాట్ పింక్ ఇవ్వాలి. మళ్ళీ హైట్ 100% ఇవ్వాలి. చూద్దాం అవుట్పుట్. ఇప్పుడు మనకి ఓన్లీ ఆ ఏరియా వరకు మనకు కావాలి కాబట్టి పొజిషన్ అబ్సల్యూట్. ఓన్లీ ఆ ఏరియా వరకు మనకు కావాలి కాబట్టి మళ్ళీ దానికి ప్యాడింగ్ కావాలి కాబట్టి ప్యాడింగ్ ఇస్తాం. కొద్ది నీట్గా అలైన్మెంట్ అవుతుంది మనకి. ఇలాగ నెక్స్ట్ విడ్త్ కొని ఇస్తాను. నేను మ్యాక్స్ విడ్త్ ఇస్తున్నా. మ్యాక్స్ విడ్త్ కి మిన్ విడ్త్ కి డిఫరెన్స్ ఉంటుంది, విడ్త్ కి కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసింది మ్యాక్స్ విడ్త్ 150 పిక్సెల్, మాక్సిమం 150. అండ్ ఎప్పుడైనా సరే ఈ ఎలిమెంట్ లో మనకి ఎప్పుడైనా కొద్దిగా ఏదైనా పెరిగింది అనుకోండి, మాక్సిమం 150 దానికంటే మాక్సిమం 150 కంటే ఎక్కువ పెరగదు. ఇంకా కొద్దిగా ఇస్తాను. ఎప్పుడైనా సరే మనకు మెనూ వచ్చేసి పెరిగింది అనుకోండి, ఎక్కువ 150 కంటే ఎక్కువ రాదు. సో ఇలాంటి కేసులు మనం ఏం పెట్టుకోవాలంటే మిన్ విడ్త్ పెట్టుకోవాలి. మినిమం విడ్త్ 150, మినిమమే 150 ఉంటుంది. మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు, మాక్సిమం ఎంతైనా, కానీ మినిమం 150 ఉంటుంది. చూడండి ఇదంతా తీసేసాము అనేసి అనుకుంటే మనకి మినిమం 150 ఉంటుంది. మినిమం 150, మాక్సిమం ఎంతైనా. అప్పుడు ఇది పెరిగే కొద్దీ ఇది పెరుగుతూ వెళ్తుంది మనకి. ఓకేనా? ఇది కొద్ది ప్రాక్టీస్ చేయగానే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇదే ఎలిమెంట్ మనకు రైట్కి వెళ్ళాలి అనుకుంటే ఒక పేరెంట్ తీసుకుంటాం. ఒక పేరెంట్ తీసుకున్న ఆ పేరెంట్ కి ఫ్లోట్ రైట్ అని రాశాను. అప్పుడు మనకి రైట్కి వెళ్తారు. ఓకేనా? ఇవన్నీ మనకి nav bars గురించి, nav bars ఇవన్నీ. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇప్పుడు మీరు అనుకుంటే కాన్సెప్ట్ అనమాట, కాలమ్స్ కాన్సెప్ట్. ఈ కాలం లో ఈక్వల్ కాలమ్స్ గా చేసుకోవచ్చు, అన్ఈక్వల్ కాలమ్స్ గా చేసుకోవచ్చు. ఫస్ట్ వీటి గురించి యూజ్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఈ రోలో చూస్తే ఈ రోలో 1, 2, 3 స్ట్రక్చర్ అంతా సేమ్ గానే ఉంది. చూడండి, ఈ స్ట్రక్చర్ లో లోగో ఉంది అండ్ హెడ్డింగ్ ఉంది, ఇది ఉంది. ఈ లోగో ఉంది అండ్ హెడ్డింగ్ ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. ఈక్వల్ కాలమ్స్ గా ఎలా డివైడ్ చేస్తాం? ఇక్కడ చూడండి, ఇది ఒక పార్ట్ అండ్ ఇది ఒక పార్ట్. ఈక్వల్ కాలమ్స్ గా 2 ఈక్వల్ కాలమ్స్. ఇక్కడ 3 ఈక్వల్ కాలమ్స్. ఇక్కడ 1, 2, 3 ఈక్వల్ కాలమ్స్. ఇక్కడ చూస్తే 1, 2, 3, 4. ఒక పేరుని మనం 2 ఈక్వల్ కాలమ్స్ గా చేయొచ్చు, 3 ఈక్వల్ కాలమ్స్ గా చేయొచ్చు, 4 ఈక్వల్ కాలమ్స్ గా చేయొచ్చు. అంతకంటే ఎక్కువ చేయలేండి ఎవరు. సో మాక్సిమం ఇన్ని ఈక్వల్ కాలమ్స్ గా చేస్తారన్నమాట. ఇన్ని ఈక్వల్ కాలమ్స్ గా చేసినప్పుడు అన్ని సైడ్ బై సైడ్ ఉండాలి మనకి. ఈక్వల్ కాలమ్స్ గా చేసినప్పుడు అన్ని సైడ్ బై సైడ్ ఉండాలి మనకి. ఇలా మనం ఎలా సైడ్ బై సైడ్ తెచ్చుకోవడం ఏంటి అనేసి చూద్దాం. ఫస్ట్ ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేసి చూద్దాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈక్వల్ కాలమ్స్ గా ఎన్ని ఈక్వల్ కాలమ్స్ గా మీరు చేద్దాం అనుకుంటున్నారు? 3 ఈక్వల్ కాలమ్స్ గా చేస్తున్నారు అంటే 3 divs మనకు ఉండాలి. ఇవన్నీ పక్కన పెడుతున్నా. ఫస్ట్ కంటెంట్, ఫస్ట్ మనకి మెయిన్ అజంప్షన్ ఒక రో. ఇక్కడ ఒక స్క్రీన్ లో మీరు చూశారు అనుకుంటే ఫస్ట్ ఇదే చూడండి, ఇది ఒక రో అనుకుంటే ఇది ఒక రో. ఈ పార్ట్ వరకే నేను చెప్తున్నా, ఈ మొత్తం నేను చెప్పట్లేదు. ఈ మొత్తం మీకు కావాలంటే ఈ మొత్తం ఒక పేరెంట్ లో తీసుకోవాలి, ఒక డివ్ లో తీసుకోవాలి. ఫస్ట్ ఈ పార్ట్ మొత్తం నేను చెప్పాలి అనుకుంటే ఇక్కడ చూడండి, ఆ పార్ట్ మొత్తం నేను చెప్తాను.
ఒక అజంప్షన్ అనమాట, మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను తీసుకుంటున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను తీసుకోవాలంటే ఒక సెక్షన్ తీసుకుంటున్నా. ఎందుకంటే మీరు చేయండి నార్మల్ గా, ఒక డివ్ తీసుకొని చేయండి మీరు నార్మల్ గా. అది ఒక పేరెంట్ గా నేను తీసుకుంటున్నా, దానికంటే ఒక ఐడి ఇస్తున్నా. ఆ ఐడి వచ్చేసి నేనేమనుకుంటున్నా అంటే ఆఫర్ అనుకుంటున్నాను. ఆ ఐడి నేమ్ ఒక ఆఫర్ అనేసి నేను అనుకుంటున్నా. ఈ ఆఫర్ సెక్షన్ లో ఫస్ట్ మనకి ఏమున్నాయంటే H1 అనేసి ఆఫర్ లోన్ ప్రొడక్ట్స్ వి ఆఫర్. లోన్ ప్రొడక్ట్స్ వి ఆఫర్. మళ్ళీ ఇది వచ్చేసి స్పీడ్ అప్ ద లోన్ ప్రాసెస్, అది పారాగ్రాఫ్ రాస్తారు. స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. ఇది నెక్స్ట్ ఏముంది మనకి, ఒక రో ఉంది. ఇది ఇంకో పేరెంట్ అన్నమాట, మనకి ఇంకో పేరెంట్ ఇది. దీంట్లో మళ్ళీ డివ్ క్లాస్ ఏదో ఒకటి నేమ్ రాసుకోండి మీరు కావాలంటే, మీ ఇష్టం. అది ఒక రో కాబట్టి ఒక రో అనేసి పేరెంట్ నేమ్ తీసుకుంటున్నాను. నా ఓన్ క్లాస్ నేమ్స్ ఇవన్నీ రో అని తీసుకుంటాను. ఈ రోలో మనకి ఎన్ని పార్ట్స్ గా డివైడ్ అయింది? 3 పార్ట్స్ గా డివైడ్ అయింది. అందుకనేసి div 1 2 3 పార్ట్స్ గా డివైడ్ అయింది. 3 ఈక్వల్ పార్ట్స్ అన్నమాట. మనకి ఈక్వల్ పార్ట్స్ అయినప్పుడు 3 ఈక్వల్ నేమ్స్ తీసుకోండి మీరు. కాల్ ఈక్వల్ టు కాల్ అని పెట్టుకుంటున్నా. ఈక్వల్ నేమ్స్ కాబట్టి ఇది కాలే, ఇది కాలే, ఇది కాలే. ఇది నేను ఏం చేస్తున్నా అంటే కాల్ 1. దాని బదులు మనము అక్కడ ఏమైతే ఉన్నాయో అది ఇచ్చేస్తాను కంటెంట్. ఇక్కడ పైన కూడా ఒక ఐకాన్ ఉంది. ఐకాన్ కావాలంటే మీరు ఇవ్వండి, మీ చాయిస్ అది. ఐకాన్ ఉంది, ఐకాన్ కావాలంటే మీరు ఇవ్వండి. ఇప్పుడు ఇదే కంటెంట్ నేను ఏం చేస్తున్నా అంటే వీటిలో కూడా ఇస్తున్నా. ఎందుకంటే సేమ్ అదే కంటెంట్ లాగే ఉంటుంది కాబట్టి మీరు కంటెంట్ కావాలంటే మీరు అది ఏదైతే ఉందో అది దానిలాగా మీరు డివైడ్ చేసుకోండి. సో ఇది HTML తో మీరు ఇవ్వడం. ఫస్ట్ ఉన్న సెక్షన్ ని, అంటే ఉన్న ఈ డిజైన్ ని HTML లో ఇచ్చాం. ఆ HTML లో ఇస్తే ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. లోన్ వి ఆఫర్ అండ్ స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. ఈ రెండు ఇది. ఇప్పుడు చూడండి మనకి 1 2 3 ఇది HTML అన్నమాట. మనం ఇప్పుడు దీన్ని CSS రాయాలి. ఫస్ట్ మనకి H1P ఎక్కడ ఉన్నాయి? సెంటర్ లేక ఉన్నాయి మనకి. సో ఈ ఐడిని బేస్ చేసుకొని మనం రాయొచ్చు. డైరెక్ట్ గా మనకు హ్యాష్ ఆఫర్ లో ఉండే H1 టెక్స్ట్ అలైన్ సెంటర్. మళ్ళీ ఆఫర్ లో ఉండే పారాగ్రాఫ్ అని రాయాలి కదా మనం. దాని బదులు H1, P పెట్టుకోవచ్చు. H1, P అంటే ఆఫర్ లో ఉండే H1P రెండు ఎలిమెంట్స్ వచ్చేసి మనకి సెంటర్ లేకి రావాలి. కానీ ఇక్కడ చూస్తే ఇక్కడ H1 ఉంది, ఇక్కడ P ఉంది. ఇక్కడ H1 ఉంది, ఇక్కడ P ఉంది. సో దీన్ని ట్రీట్ చేయకుండా అవి తీసుకుంటాయి. అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ దీనికంటే ఒక క్లాస్ నేమ్, ఇది వచ్చేసి హెడ్ అని పెట్టుకుంటున్నా. సేమ్ లైక్ ఇదే క్లాస్ నేమ్ వచ్చేసి దీంట్లో కూడా పెట్టుకోండి, హెడ్ అనేసి క్లాస్ నేమ్. అప్పుడు ఏం చేయాలి, ఆఫర్ లో ఉండే డాట్ హెడ్ అనే క్లాస్ నేమ్ టెక్స్ట్ అనే సెంటర్ అవ్వాలి. చూడండి ఇక్కడ చాలా క్లమ్జీ అయిపోద్ది మనకి. చూడండి ఈ రెండే సెంటర్ లో వచ్చాయి. ఇప్పుడు మనకి ఈ రో అనమాట. ఈ రోని 3 ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేయాలి. ఒక రో ఎంత విడ్త్ ఉంటుంది అంటే 100% విడ్త్ ఉంటుంది. ఒక రో 100% విడ్త్ ఉంటుంది. ఆ 100% విడ్త్ ని మనం 3 ఈక్వల్ కాలమ్స్ గా డివైడ్ చేయాలి. 3 ఈక్వల్ కాలమ్స్ అంటే మనకి ఎంత ఉంటది? 100/3 అంటే 33.33%. అప్పుడు ఏది మనకి ఈ కాల్ అనే దాన్ని డాట్ కాల్, దానికంటే ముందు దాని పేరెంట్ ని మెన్షన్ చేయండి. దాని పేరెంట్ ఏముంది? రో. డాట్ రోలో ఉండే కాల్. ఇంకా దానికంటే ముందు దాని పేరెంట్ ని మెన్షన్ చేయండి. దాని పేరెంట్ ఏంది? ఇది. సో ఇలా మెన్షన్ చేస్తే మీకు బాగుంటది. హ్యాష్ ఆఫర్ లో ఉండే రోలో ఉండే కాల్, లేకపోతే డైరెక్ట్ గా ఇది
హ్యాష్ ఆఫర్ లో ఉండే కాల్, ఎందుకంటే మనకి ఈ పేరెంట్ వచ్చేసి మనకి యూనిక్ నేమ్స్ అన్నమాట. ఒక్కొక్క పేరెంట్ కి ఒక నేమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆఫర్ ఉంది, ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ దీనికంటూ ఒక పేరెంట్ ఉంటది. ఇది ఇంకొకటి లోన్ కంపెనీ, దీనికంటూ ఒక పేరెంట్ ఉంటది, దీనికంటూ ఒక పేరెంట్ ఉంటది. అలా అప్పుడు ఆ పేరెంట్ లో ఉండే కాల్ కని రాసామనుకుంటే ఆఫర్ లో ఉండే కాల్ కనేసి దాని మీద ఈ కాల్ కి ఈ కాల్ కి ఈ కాల్ కి మనం 3 ఈక్వల్ పార్ట్స్ అంటే మనకు ఒక్కొక్క దానికి విడ్త్ ఎంత ఉంటది? 33.33%. ఒకసారి చూద్దాం మనం. 33.33% వచ్చింది. ఇప్పుడు 33.33% ఇది 33.33%, ఇది 33.33%. ఇప్పుడు ఇది ఇక్కడే ఉండాలి, ఇది దీని పక్కన రావాలి, ఇది దీని పక్కన రావాలి. ఇలా రావాలి అనుకుంటే ఫ్లోట్ ఒకటే కాన్సెప్ట్. ఫ్లోట్ లెఫ్ట్ అంటున్నా. ఫస్ట్ దానికి ఫ్లోట్ లెఫ్ట్ అప్లై అవుతుంది. అంటే ఫ్లోట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోద్ది. ఇది లెఫ్ట్ సైడ్ లో ఆక్యుపై అయిపోయింది, మళ్ళీ దీన్ని ఫ్లోట్ లెఫ్ట్ అంటాము. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ లో ఆక్యుపై అయిపోయింటది, దాని పక్కనకి వస్తుంది. మళ్ళీ ఇది ఫ్లోట్ లెఫ్ట్, ఆల్రెడీ 2 ఆక్యుపై అయిపోయినాయి, మళ్ళీ దాని పక్కకు వస్తుంది. ఈ టోటల్ విడ్త్ అంతా 100%. ఇవన్నీ యాడ్ చేసిన ఎంత వస్తుంది మనకి? 33.33, 33.33, 99.99% వస్తుంది. చూడండి రిఫ్రెష్, 3 ఈక్వల్ పార్ట్స్ వచ్చేసాయి మనకి. ఇప్పుడు ఇవన్నీ కార్నర్స్ అన్ని నీట్ గా లేవు అనుకుంటున్నాను. ఈ కార్నర్స్ అన్ని నీట్ గా లేవు అనుకుంటే నేను ఏం చేస్తాను అంటే కార్లో దానికి దీనికి ఇస్తాను, టెక్స్ట్ అలైన్ జస్టిఫై పేరెంట్ కి ఇస్తున్నాను. అంటే కాల్ కి, అంటే దాని లోపల ఉండే ఏదైనా సరే మనకి అలైన్మెంట్ నీట్ గా టెక్స్ట్ అలైన్ జస్టిఫై, టెక్స్ట్ అలైన్ జస్టిఫై, టెక్స్ట్ అలైన్ జస్టిఫై అప్లై ఉంటుంది మనకి. ఇప్పుడు వాటి మధ్య స్పేసింగ్ కావాలి. వాటి మధ్య స్పేసింగ్ కావాలంటే ఏమి ఇస్తాం మనం? మార్జిన్ ప్యాడింగ్. సరే మార్జిన్ అనుకో, వస్తుందా మనకి? స్పేసింగ్ వస్తుంది అనుకుంటున్నారా? మార్జినే ఇచ్చాను, వస్తుంది అనుకుంటున్నారా? సరే దీనికి రీజన్ చెప్తారా? ఇన్ కేస్ ఇట్లా వెళ్ళిపోయింది, స్పేసింగ్ అయితే వచ్చింది మనకి, స్పేసింగ్ వచ్చింది, వాటి రీజన్ ఏమని చెప్పగలరా? ఎందుకు అలా పోయిందనేసి ఎవరైనా? ఎనీవన్? మార్జిన్ 10 పిక్సెల్ ఇస్తానే మన కింది లైన్ లోకి వెళ్ళిపోయింది, ఎందుకోసం వెళ్ళింటది అనేసి అనుకుంటున్నారు? ఏంది చెప్తాను, మార్జిన్ సైజ్ తక్కువ ఇవ్వాలనా? అర్థం కాలేదు, ఏదో చెప్పారు ఎవరో. సరే నేను చెప్తాను. సో మనకి విడ్త్ 33.33% ఉంది. మొత్తం 3 కలిపితే మనకి ఎంత ఉంది? 99.99% ఉంది. 0.1% ఇస్తేనే దానికి యాక్సెప్ట్ అవుతుంది. 0.1 కంటే ఎక్కువ ఉంది అనేసి అనుకుంటే నెక్స్ట్ లైన్ లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ రో సైజ్ వచ్చేసి 100% కంటే ఎక్కువ వచ్చేసి ఉంటుంది మనకి, అందుకోసం నెక్స్ట్ లైన్ లోకి వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనకి మెయిన్ కాలం కి విడ్త్ డివైడ్ చేశామో ఆ మెయిన్ కాలం కి మార్జిన్ గానీ ప్యాడింగ్ గానీ అలాంటి రాయొద్దండి. బార్డర్ గానీ మార్జిన్ గానీ ప్యాడింగ్ గానీ దాని ఒరిజినల్ ఇమేజ్ కి రాయొద్దండి, దాని ఒరిజినల్ విడ్త్ కి రాయొద్దండి. మరి ఎలా, దేనికి రాయాలి? దాని కాలం లోపల కంటెంట్ కు మళ్ళీ సపరేట్ డ్యూ తీసుకోండి. దానికంటూ మీ ఓన్ క్లాస్ నేమ్ ఏదైనా సరే ఇచ్చుకోండి. దేనికంటూ నేను ఏదైనా సరే ఓన్ క్లాస్ నేమ్ స్టై అనేసి ఇస్తున్నా, ఏదో ఒకటి. దీన్ని క్లోజ్ చేయండి. మళ్ళీ వచ్చేసి మనకి దానికంటూ ఓన్ క్లాస్ నేమ్ రాయండి. పేరెంట్ చిల్డ్రన్ కనపడాలి, కాలు దాంట్లో చిల్డ్రన్, దాంట్లో సబ్ చిల్డ్రన్. ఇది అన్నిటికీ నేను ఇంకో ఎక్స్ట్రా క్లాస్ నేమ్ తీసుకుంటాను, స్టై అనేసి. ఇప్పుడు ఈ స్టై అనే క్లాస్ నేమ్ ఉంది కదా, ఈ స్టైకి రాయండి, మీ ఇష్టం వచ్చింది రాయండి. ఈ స్టైక్ వచ్చి ఫస్ట్ దీనికంటే ముందు అవుట్పుట్ చూపిస్తాను నేను, ఇవన్నీ తీసేసాం కదా. ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం మనం. ఇలా ఉంది. ఇప్పుడు ఈ స్టై వచ్చేసి కంటెంట్ వర్క్ మాత్రం పేరెంట్. ఆ కంటెంట్ నేను ఏం రాస్తున్నాను అంటే ప్యాడింగ్ రాస్తున్నాను. ప్యాడింగ్ వచ్చేసి ఒక 30 పిక్సెల్. ఏమైనా ఎఫెక్ట్ అయిందా మనకి? చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. ఇప్పుడు నేను ఈ స్ట్రైక్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఏదో మన ఇష్టం, రెడ్ ఇస్తున్నాను, కలర్ వైట్ ఇస్తాను. ఈ స్టై అనే దానికి సరే అవుట్పుట్ చూద్దాం మనం.
ఇప్పుడు స్ట్రై అనేది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోపలికల్ వచ్చిన స్పేసింగ్ ఏంటంటే ప్యాడింగ్ అనమాట. అందుకోసం అలా వచ్చింది. దీనికి మార్జిన్ ఇచ్చి చూడండి. మార్జిన్ వచ్చేసి 10 పిక్సెల్ ఇస్తాను. అవుట్పుట్ చూద్దాం. మార్జిన్ అనేది కలరింగ్ కి అవుట్ సైడ్ లో వచ్చే స్పేసింగ్, ప్యాడింగ్ అనేది ఈ బార్డర్ నుంచి లోపల వచ్చే స్పేసింగ్. చూడండి మనకి పర్ఫెక్ట్ 3 ఈక్వల్ కాలమ్స్ వచ్చిందా. ఇంకా దీన్ని ఓవర్ గా ఎక్కువ చేయాలి అనుకుంటే దీన్ని హోవర్ చేసినప్పుడు ఏదన్నా ఇవ్వండి, దీన్ని హోవర్ చేసినప్పుడు ఏదన్నా ఇవ్వండి. సో అంటే ఈ స్టైల్ హోవర్ చేసినప్పుడు ఏదైతే బ్యాక్గ్రౌండ్ కలర్ రాసి ఉంటే దానికే రాయండి, అప్పుడు బాగుంటది. ఆ స్టైల్ ని హోవర్ చేస్తే మీకు ఆల్రెడీ షాడోస్ చెప్పానా నేను? షాడో కాన్సెప్ట్ చెప్పలేదా? షాడోస్, బాక్స్ షాడో, టెక్స్ట్ షాడో అనేసి 2 కలర్స్ ఉంటాయి. బాక్స్ షాడో, బాక్స్ షాడో అంటే ఏంటంటే నార్మల్ గా ఇప్పుడు ఇది షాడో ఉంది కదా, ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ కి హోవర్ చేసే షాడో లాగా మనకు వస్తుంది. దాన్ని బాక్స్ షాడో అంటారు. నార్మల్ గా స్క్వేర్ టైప్ గానీ రెక్టాంగిల్ టైప్ గానీ దానికి ఏదైనా షాడో రావాలంటే దాన్ని బాక్స్ షాడో అని రాస్తారు. లేదు టెక్స్ట్ కి ఏదైనా షాడో రావాలి అనుకుంటే దాన్ని టెక్స్ట్ షాడో అంటారు. దాన్ని రాద్దాం. బాక్స్ షాడో ఇక్కడ మనకి 4 వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ వాల్యూ ఏంటంటే ఎక్స్ యాక్సిస్, సెకండ్ వాల్యూ వై యాక్సిస్. ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనకి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో ఉండే వాల్యూ ఒకసారి అవుట్పుట్ చూద్దాం. మనకి రావట్లేదు అండి. ఫస్ట్ ఇది తీద్దాం. వచ్చేసి కలర్ వచ్చేసి నేను గ్రీన్ ఇస్తాను. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో వచ్చే వాల్యూ అండ్ దాని వాల్యూ వచ్చేసి చూడండి. షాడో టైప్ వచ్చింది మనకి. ఆ షాడో టైప్ వచ్చేది ఏంటంటే ఎక్స్ యాక్సిస్ వాల్యూ, వై యాక్సిస్ వాల్యూ. ఎక్స్ యాక్సిస్ 2 పిక్సెల్ జరగాలి, వై యాక్సిస్ 3 పిక్సెల్ జరగాలి. థర్డ్ వాల్యూ మనం ఏం ఇస్తాం అంటే బ్లర్నెస్ అనమాట. ఆ ఎక్స్ట్రా వచ్చిన వాల్యూ బ్లర్ అవ్వాలి అనేసి. ఇక్కడ చూస్తే మనకి థిక్ లైన్ లాగా ఉంది, మనకి థిక్ లైన్ లాగా ఉంది. అది బ్లర్ అవ్వాలంటే బ్లర్నెస్. ఇప్పుడు చూడండి బ్లర్ అయిపోయింది మనకి. ఆ బ్లర్ ఎంత అవ్వాలనేసి థర్డ్ వాల్యూ అన్నాడు మనకి. ఫోర్త్ వాల్యూ ఏంటంటే ఆ షాడో కలర్ అనమాట. దీన్ని నేనేం చేస్తున్నా అంటే ఓన్లీ హోవర్ చేసినప్పుడు రావాలంటున్నా. హోవర్ చేసినప్పుడు రావాలి అనేసి నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడు ఏం లేదు, హోవర్ చేసినప్పుడు వస్తుంది చూడండి మనకి. ఈ స్టైల్ హోవర్ చేసినప్పుడు రావాలి అనేసి. దీని హోవర్ అంటే మన మౌస్ తీసుకొని వెళ్ళడం అంతే. చూడండి ఇప్పుడు క్లియరా? ఇది బాక్స్ షాడో అనమాట. టెక్స్ట్ షాడో సేమ్ ఇదే తీసుకుని వెళ్ళి టెక్స్ట్ ఉంది కదా హెడ్, దీనికి ఇవ్వండి. దీని బదులు టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ కి ఏదైనా సరే షాడో ఇవ్వాలి అనుకుంటే టెక్స్ట్ షాడో అంటారు. బాక్స్ కి ఏదైనా షాడో ఇవ్వాలి అనేసి అనుకుంటే బాక్స్ షాడో అంటారు. దీని కలర్ వచ్చేసి రెడ్ ఇస్తాం. షాడో వచ్చింది చూడండి మనకి. షాడో ఏ కలర్ లో వచ్చింది మనకి? గ్రీన్ కలర్ వచ్చింది. మనకి వేరే కలర్ మార్చుకుందాం కావాలంటే. గ్రీన్ కాకుండా ఎల్లో కావాలనుకుంటున్నాం. లోన్ ప్రొడక్ట్స్ వి ఆఫర్ అండ్ స్పీడ్ అప్ ది లోన్ ప్రాసెస్. దీన్ని హోవర్ చేస్తే ఇలా వస్తుంది. చూడండి ఆ కంప్లీట్ పిక్చర్ ని నేను ఇలా ఇచ్చాను. కానీ ఇక్కడ నాకు యాజ్ ఇట్ ఈస్ గా ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ లో నాకు కావాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ కావాలి. మీరు అలా చేయాలి. ఇక్కడ కింద కలర్ అండర్లైన్ వచ్చింది చూడండి. కింద కలర్ అండర్లైన్ వచ్చింది. ఆ అండర్లైన్ రావాలంటే ఆఫ్టర్ బిఫోర్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకొని చేస్తాం. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఆ అండర్లైన్ లో వదిలేయండి. ఆ అండర్లైన్ లేకుండా మీరు చేయండి. ఇప్పుడు నేను ఇది చేశాను. నేను మిగతా కాన్సెప్ట్ మీరు చేయాలన్నమాట. ఎప్పుడైనా సరే అనలైజ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఇది అయిపోయి ఉండండి. ఇది అయిపోయి వెళ్ళండి. ఇది ఈక్వల్ కాలమ్స్ గా అయిపోయింది కదా. ఇన్ కేస్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అనే ప్లేస్ లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇస్తే ఇమేజ్ ఇచ్చుకోవచ్చు. అది ఈ కాన్సెప్ట్. చూడండి స్ట్రైక్ బ్యాక్గ్రౌండ్ అనేసి వాడాను, యుఆర్ఎల్ వాడాను, నో రిపీట్ వాడాను, సెంటర్ వాడాను, అండ్ బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ వాడాను, అండ్ మార్జిన్ అండ్ ప్యాడింగ్ కలర్. సేమ్ అదే కాన్సెప్ట్ లోనే ఇమేజ్ ఇవ్వాలనుకుంటే ఇమేజ్ ఇవ్వచ్చు మనకి వాటికి. అదే కనుక కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఇవ్వాలి అనేసి అనుకుంటే డిఫరెంట్ స్టైల్ అనే ప్లేస్ లో డిఫరెంట్ క్లాసెస్ తీసుకోవాలి. చూడండి గ్రీన్ అని తీసుకున్నా, బ్లూ అని తీసుకున్నా, అండ్ రెడ్ అని తీసుకున్నా.
ఆ గ్రీన్ బ్లూ రెడ్ కి వచ్చేసి సపరేట్ వాల్యూస్ ఇస్తాం. నెక్స్ట్ ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి. ఫ్లెక్స్ కాన్సెప్ట్ అనేది, బాక్స్ సైజ్, బార్డర్ బాక్స్ అనేది అది తర్వాత చెప్తాను నేను. ఇప్పుడు ఈక్వల్ కాలమ్స్ గా అయింది. నెక్స్ట్ అన్ఈక్వల్ కాలమ్స్ అన్నమాట. సో ఇప్పుడు ఎలాగైతే ఈక్వల్ కాలమ్స్ చేసామో అన్ఈక్వల్ కాలమ్స్ కి అలాగే చేయాలి. చూద్దాం. అన్ఈక్వల్ కాలమ్స్ కి బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుంది అన్ఈక్వల్ కాలమ్స్. అన్ఈక్వల్ కాలమ్స్ ఏం చేసాం, ఒక రో తీసుకున్నాం. సారీ, ఇంతకు ముందు మనకి ఇది పేరెంట్ కదా, మనకి ఇంతకు ముందు ఒకటి మిస్ చేసిన మీకు, అది డెఫినెట్ గా మీకు రాయాలి. ఇప్పుడు మనం దీనికి కాల్కి ఏం రాశాం, ఫ్లోట్ రాశాం. దాని పేరెంట్కి ఏం రాయమని చెప్పాను, ఓవర్ఫ్లో హిడెన్ రాయమని చెప్పాను. ఇన్ కేస్ అది రాయకపోతే ఏం జరుగుతుంది, ఇప్పుడు దాని పేరెంట్ ఏంటి, రో కదా మనకి. రోకి మనం ఏం చేస్తున్నా అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ హాట్ పింక్ ఇద్దాం అనుకుంటాం. అప్లై అవుతా లేదు చూద్దాం. అప్లై అవ్వలేదు. ఎందుకంటే ఇట్లా ఫ్లోట్ అప్లై చేసినప్పుడు దాని పేరెంట్ కి ఓవర్ఫ్లో హిడెన్ అప్లై చేయాలి. ఓవర్ఫ్లో హిడెన్ అప్లై చేయకపోతే దాని బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ అది అప్లై అవ్వదు అనమాట మనకి. చూడండి, దీనికి ఓవర్ఫ్లో హిడెన్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేసినప్పుడు మనకి అప్లై అవ్వదు. ఎందుకంటే ఫ్లోట్ అప్లై చేసినప్పుడు దాని పేరెంట్ కి ఓవర్ఫ్లో హిడెన్ అనేది డెఫినెట్ గా అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు మాత్రమే మనకు అలాంటి కలర్. ఇట్లా ఓవర్ చేసినప్పుడు షాడో వస్తుంది. ఇక్కడ మనకు అప్లై అయ్యేది షాడో అనమాట. షాడో వల్ల మనకి కొద్దిగా ఎలాబులేషన్ జస్ట్ కొద్ది పైకి వచ్చినట్టు మనకు అనిపిస్తుంది అనమాట, అంతే. క్లియరా? సో ఓవర్ఫ్లో హిడెన్ అనేసి మర్చిపోకూడదు. కళ్ళు మూసుకొని రాసేయాలి. ఏదైనా సరే ఫ్లోట్ రాసినప్పుడు దాని పేరెంట్ కి ఓవర్ఫ్లో హిడెన్ రాసేయాలి. అన్ఈక్వల్ కాలమ్స్ ఈక్వల్ ఈజీ చూడండి. దాని పేరెంట్ ఇది, దాని పేరెంట్ లోపల 2 అన్ఈక్వల్ కాలమ్స్ అంటే 2 డిఫరెంట్ కాలమ్స్ నేమ్స్ ఇవ్వాలి. చూడండి, కాల్ రాసుకున్నా, కాల్ 1 రాసుకున్నాను, కాల్ 1. ఇప్పుడు డిఫరెంట్ నేమ్స్ అంటే కాల్ కి విడ్త్ 75%, కాల్ 1 కి విడ్త్ 75%. ఫ్లోట్ లెఫ్ట్, ఫ్లోట్ లెఫ్ట్. దాని పేరెంట్ కి ఓవర్ఫ్లో హిడెన్ అంతే. అన్ఈక్వల్ కాలమ్స్. ఈక్వల్ కాలమ్స్ అన్నప్పుడు ఈక్వల్ నేమ్స్ తీసుకుంటాం. కాల్. అదే అన్ఈక్వల్ కాలమ్స్ అన్నప్పుడు మనకి కాల్ 1 అండ్ కాల్ డిఫరెంట్ క్లాస్ నేమ్ తీసుకుంటాం. డిఫరెంట్ క్లాస్ నేమ్ తీసుకున్నప్పుడు ఆ క్లాస్ నేమ్ కి డాట్ కాల్ కి విడ్త్ 25% అండ్ విడ్త్ 75% కాల్ 1. ఓకేనా? క్లియరా? ఇవి ఈక్వల్ కాలమ్స్, అన్ఈక్వల్ కాలమ్స్ గురించి అన్నమాట. నెక్స్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ ని ఫినిష్ చేస్తున్నాం, ఇవాళ అయిపోద్ది. బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ. సో చాలా ఇంపార్టెంట్ బాక్స్ సైజింగ్ ప్రాపర్టీ అనేది. కొద్ది కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు కానీ వినండి. ఎగ్జాంపుల్ 1 అండ్ ఎగ్జాంపుల్ 2 అనమాట. ఎగ్జాంపుల్ 1 కి నేను ఏమిస్తున్నా అంటే బాక్స్ సైజింగ్ కంటెంట్ బాక్స్. ఇది డిఫాల్ట్ అనమాట. మనం ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు దానికి అప్లై అయ్యేది ఏంటంటే కంటెంట్ బాక్స్ అనే ప్రాపర్టీ అప్లై అవుతుంది. విడ్త్ 300 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్, ప్యాడింగ్ 30 పిక్సెల్, బార్డర్ 10 పిక్సెల్. సేమ్ ఈ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనేది సపరేట్ ఫంక్షన్ అండి. ఇది నేను తీయేస్తున్నాను అంటే ఇది తీయేస్తున్నాను. ఈ రెండింటికి నేను ఏమిస్తున్నా అంటే విడ్త్ 300, హైట్ 100, ప్యాడింగ్ 30, బార్డర్ 10. ఫస్ట్ వీడియో యొక్క అవుట్పుట్ చూస్తాను నేను. రెండు ఒకటే కదా మనకి, రెండు ఒకటే సైజులో ఉన్నాయి మనకి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీని బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనేసి నేను ఇస్తాను. అక్కడ ఎంత ఉండే సైజు ఇక్కడ సైజ్ చూడండి చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతోందంటే ఒక ఎలిమెంట్ యొక్క టోటల్ విడ్త్ ఎంత అవుతుంది అంటే విడ్త్ ఎంత ఉంది మనకి 300 పిక్సెల్. సో ఇక్కడ చూద్దాం మనకి దీని యొక్క ఫంక్షనాలిటీ మనం చూసుకోవాలంటే పిక్చర్ గురించి మనం చూడాలంటే ఇక్కడ కిందికి వెళ్తే ఇక్కడ ఉంటుంది అని చెప్పారు. చూడండి 300 పిక్సెల్, ప్యాడింగ్ 30 అండ్ బార్డర్ 10.
10, 30, 300, 30 ఇది విడ్త్ అంటే ఇదే కదా మనకి. విడ్త్ అంటే ఇది 10 + 30 ఎంత 40, 40 + 40 80 అంటే 380 విడ్త్ అవుతుంది మనకి మొత్తం. అదే కనుక ఇక్కడ చూద్దాం మనం 220 + 40 40 80 అంటే 300. సో ఎంతైనా సరే మనకు కంటెంట్ కి ఎంతైతే విడ్త్ ఇచ్చింటామో ఆ విడ్త్ కాన్స్టెంట్ గా ఉంది. విడ్త్ కాన్స్టెంట్ గా ఉంది. ఇక్కడ కూడా విడ్త్ కాన్స్టెంట్ గా లేదు. ఇక్కడ చూస్తే విడ్త్ కాన్స్టెంట్ గా లేదు. ఏమవుతోంది, ఈ ప్యాడింగ్ బార్డర్ ఇవ్వడం వల్ల ఇది ఇంక్రిమెంట్ అయిపోతుంది. ఈ 300 కాస్త 30 + 10 30 + 10 2 సైడ్స్ లెఫ్ట్ రైట్ వస్తాయి కాబట్టి మనకి విడ్త్ అనేది 40 40 380 అయిపోతుంది. ఇక్కడ 300 అవుతుంది. అంటే ఈ ఉండే విడ్త్ నే మన ప్యాడింగ్ కి మార్జిన్ కి షేర్ చేస్తోంది. అందుకోసమే ఇక్కడ ఇంతవరకు మనం నేర్చుకున్నాం కదా ఈక్వల్ కాలమ్స్. ఇక్కడ మనకి మార్జిన్ తప్ప మన ప్యాడింగ్ గానీ బార్డర్ గానీ ఏదైనా సరే దీంట్లోగానే ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు 33.33% ఉంది కదా, ఈ 33.33% ప్యాడింగ్ లేక మనకు షేర్ చెయ్యాలి అనేసి అనుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ప్యాడింగ్ ఇస్తున్నా. ఇది కొద్ది కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మీకు అర్థం కాకపోతే వదిలేండి ఈ కాన్సెప్ట్ ని, నేను మళ్ళీ చెప్తా. ఇప్పుడు చూడండి మనకి ఎలా వచ్చింది, క్లమ్జీగా అయిపోయింది. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ లో దీనికి ఏం చెప్పాను, బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనేసి అప్లై చేసుకోవచ్చు. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ ఈ ప్రాపర్టీని అప్లై చేస్తే ఇది నెక్స్ట్ లైన్ లోకి వెళ్తుంది. అదే లైన్ లో మనకు చూడండి ఎక్కడికి వెళ్ళలేదు, మనకి అదే ఉంది. ఇప్పుడు ఎందుకు మనకి ఇది ప్యాడింగ్ ఇదంతా అట్లా ఉందంటే మీరు ఇచ్చింది బ్యాక్గ్రౌండ్ కలర్ ఎందుకు దీనికి. ఇప్పుడు ఇక్కడ చూద్దామండి, బ్యాక్గ్రౌండ్ కలర్ దీనికి ఇస్తాను. చూడండి ఇలా. ఇప్పుడు మనకి మార్జిన్ ఇచ్చిన, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ కాలం ఉంది కానీ మీరు మార్జిన్ ప్యాడింగ్ వచ్చేసి దీనికి ఇస్తున్నారు. దీంట్లో ఏమైనా కలర్ ఇచ్చి ఉంటే మీకు ఏమన్నా అప్లై అయ్యేది, ఇక్కడ మార్జిన్ అప్లై అయ్యేది. కానీ మెయిన్ దానికి మీరు దీనికి ఇస్తే మార్జిన్, కానీ ఇది మార్జిన్ ఇచ్చారనుకోండి, మార్జిన్ దీనికి ఇస్తే నెక్స్ట్ లైన్ లోకి వెళ్ళిపోద్ది. మార్జిన్ తో సంబంధం లేదు. బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనేది ప్యాడింగ్ అండ్ బార్డర్ ని మాత్రమే ఇన్బిల్డ్ చేసుకుంటుంది, మార్జిన్ ని ఇన్బిల్డ్ చేసుకోదు. అందుకోసమే మనం ఏం చేయాలంటే ఇలాంటి ఎప్పుడైనా ఇచ్చినప్పుడు ఈ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అనేది నెక్స్ట్ ప్రాజెక్ట్ చెప్పినప్పుడు ఇది చెప్తాను. దీనివల్ల యూజ్ అర్థమైందా అందరికి? అదేంటంటే ప్యాడింగ్ ని అండ్ బార్డర్ ఏదైనా వచ్చినప్పుడు దాంట్లోకి ఇన్బిల్డ్ చేసుకొని దాన్ని షేరింగ్ చేస్తుంది మనకి. సో ఇది అర్థం కాకపోతే పక్కన పెట్టేయండి. అర్థమైంటే ఇంకా ఇన్డెప్త్ గా ఈ ఎగ్జాంపుల్ చూడండి మీరు. ఈ ఎగ్జాంపుల్ చూసి మీకు అర్థమవుతుంది. అండ్ దీన్ని ప్రాజెక్ట్ లో మనకి ఎలా యూజ్ అవుతుంది అనేసి నేను చెప్తాను మీకు. ప్రాజెక్ట్ లో ఎలా యూజ్ అవుతా అనేసి ఆ బాక్స్ అయిన బార్డర్ బాక్స్ అనేసి నేను ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను ప్రాజెక్ట్ లో. ఇది మాత్రం కాన్సెప్ట్ చూడండి, ప్రాజెక్ట్ లో నేను చెప్తాను ఎక్కడ రాయాలి, ఎక్కడ రాసుకుంటే మన బెనిఫిట్ గా ఉంటుంది అనేసి నేను ప్రాజెక్ట్ లో చెప్తాను. ఓకేనా? ఇది CSS2 కంప్లీట్ అవడం అనమాట. మొత్తం అంతా CSS2 కంప్లీట్ అయింది. ఈ నావ్ బార్ డ్రాప్ డౌన్ వచ్చేసి ఒకసారి చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. ఏదైనా సరే డ్రాప్ డౌన్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది మీకు, అండ్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ ఉంది. ఇక్కడ డ్రాప్ డౌన్, ఆ డ్రాప్ డౌన్ లోపల ఇంకో డ్రాప్ డౌన్ ఇలా ఇవ్వడం, ఇక్కడ ఐకాన్స్ ఇవ్వడం నావ్ బార్ లో, అవన్నీ ఎగ్జాంపుల్ గా ఇక్కడ ఇచ్చాను. లేదు అనేసి అనుకుంటే ఇక్కడ నావ్ బార్ మీరు రాసిన కాన్సెప్ట్ లాగే ఇక్కడ ఇలా డ్రాప్ డౌన్ ఇలా రావడం, ఎలా రాశా అనేసి అవన్నీ చూడండి. మీకు అర్థమైతే చేయండి, అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ మీకు ఇస్తున్న టాస్క్లు ఇది అండ్ ఇంకో పేజ్, 2 పేజీలు ఇస్తాను. ఆ 2 పేజీలు మీరు ఫినిష్ చేయాలి. ఇదంతా హోమ్ పేజే మనకి, హోమ్ డిజైన్ అది, ఇది అబౌట్ డిజైన్. సరేలేండి ఒకటే చేయండి మీరు, ఎందుకు 2 మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వడం. ఒకటి చేస్తే ఇంకోటి మళ్ళీ తర్వాత నేర్చుకున్న తర్వాత ఇంకోటి చేస్తాం. ఈ డిజైన్ ఎలా చేయాలి, ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయగానే ఇది ఒక డివ్ కానీ ఏదో ఒకటి, ఇది ఒక పేరెంట్ అన్నమాట. ఇది దీంట్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఇది ఎల్ఐ, ఇది ఎల్ఐ, ఇది ఎల్ఐ, ఇది ఎల్ఐ. దీనికి యాంకర్ ట్యాగ్స్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే వీటిని క్లిక్ చేస్తే ఫేస్బుక్ పేజ్కి వెళ్ళాలి, ట్విట్టర్ని క్లిక్ చేస్తే ట్విట్టర్ పేజ్కి వెళ్ళాలి, గూగుల్ ప్లస్ చేస్తే అందుకోసమే వాటి అన్నిటికీ యాంకర్ ట్యాగ్ ఇవ్వాలి. మీకు లాస్ట్ ఎలిమెంట్ కి ఫ్లోట్ రైట్ అనేది అప్లై చేయండి. ఫ్లోట్ రైట్ అంటే రైట్ సైడ్కి వెళ్ళిపోద్ది. ఇది ఒక పేరెంట్ డివ్ లో ఇచ్చేసుకొని దాని పేరెంట్ కి వచ్చేసి మెయిన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వండి, ప్యాడింగ్ ఇవ్వండి, దాన్ని సెట్ అయిపోతుంది. నెక్స్ట్ నావ్ బార్, నేను ఏదైతే చెప్పాను నావ్ బార్ కాన్సెప్ట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇది
ఏం యూజ్ చేయాలి అంటే పొజిషన్ టాపిక్ లో నీకు ఇంకోటి మర్చిపోయాను నేను. పొజిషన్ లో టాస్క్ లోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుండి ఒక ఇమేజ్ మీద కంటెంట్ వెళ్ళడం. ఒక ఇమేజ్ మీద కంటెంట్ వెళ్ళాలి అంటే మెయిన్ ఒక పేరెంట్ తీసుకోవాలి. ఆ పేరెంట్ లో ఇమేజ్ తీసుకోవాలి. ఆ ఇమేజ్ లోపల కంటెంట్ తీసుకోవాలి. చూద్దాం ఒకసారి అవుట్పుట్. మెయిన్ ఒక పేరెంట్, ఒక ఇమేజ్, ఒక కంటెంట్. ఈ కంటెంట్ ఆ ఇమేజ్ మీదకి రావాలి అంటే ఈ పొజిషన్ వచ్చేసి మనం పొజిషన్ రిలేటివ్ తీసుకోవాలి. దానికి వచ్చేసి పొజిషన్ అబ్సల్యూట్, టాప్, లెఫ్ట్, రైట్ ఇవి యూజ్ చేయాలన్నమాట. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మీరు చేయండి. ఈ కాన్సెప్ట్ చాలు మనకి. ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని పొజిషన్ అబ్సల్యూట్ వాటిని బేస్ చేసుకొని చేయొచ్చు మీరు. అర్థమైతే చేయండి, అర్థం కావద్దు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. కానీ డెఫినెట్ గా 100% చేసేయడానికి ట్రై చేయండి. నేను ఎవరి కాన్సెప్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి మీరు దాన్ని కంపేర్ చేసుకొని చేయొచ్చు. ఈ కాన్సెప్ట్ నేను చెప్పాను ఆల్రెడీ. ఈ కాన్సెప్ట్ 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయాలి. ఈ సెక్షన్ లో ఇది, ఈ సెక్షన్ లో ఇది చేయాలి ఇమేజ్. ఈ ఫస్ట్ ఈక్వల్ పార్ట్స్ లో ఇది చూస్తే ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మెయిన్ ఒక పేరెంట్ డివ్ తీసుకోండి. ఆ పేరెంట్ డివ్ లో మనకి ఒక డివ్ ఉంది, ఇంకొక డివ్ ఉంది. 2 డివ్స్ ఉన్నాయి మనకి. ఒక డివ్ ఉంది, ఇంకో డివ్ ఉంది. 2 డివ్స్ ఉన్నాయి. ఆ డివ్ లో మీరు H1, H2, H3, H6 ఏదో ఒకటి తీసుకోండి. ఇంకో డివ్ లో వచ్చేసి ఒక బాడీ తీసుకోండి. ఇది ఒక డివ్, ఇంకో డివ్ లోపల ఇంకొక పేరెంట్ అన్నమాట. అంటే ఒక H1 ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇది ఒక పేరెంట్. ఆ పేరెంట్ లోపల ఒక టెక్స్ట్ అన్నమాట. దాని ముందు ఐకాన్స్ ఉన్నాయి. అర్థమయ్యే వరకు చేయండి, అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మళ్ళీ ఇది ఒక పేరెంట్ అన్నమాట. ఒక పేరెంట్ లో ఇది ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్, ఇది ఒక సెక్షన్. 3 పార్ట్స్ ఉన్నాయి మనకి దీంట్లో. మెయిన్ పేరెంట్ కి బార్డర్ ఇచ్చారు. ఈ సెక్షన్ లో ఇమేజ్ ఇచ్చారు. ఇంకో సెక్షన్ లో మనకి ఇమేజ్ ఇది టెక్స్ట్ ఇచ్చారు. ఇంకో పార్ట్ లో వచ్చేసి ఇది ఇచ్చారు. అలాగా ఒక్కొక్క పార్ట్ లో ఇది 3 ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. ఒక ఈక్వల్ పార్ట్ లో ఈ డిజైన్, ఇంకో ఈక్వల్ పార్ట్ ఈ డిజైన్, ఇంకో ఈక్వల్ పార్ట్ ఈ డిజైన్ అన్నమాట. మళ్ళీ ఇది 4 ఈక్వల్ పార్ట్స్. ఒక పార్ట్ లో ఇది, ఇంకో పార్ట్ లో ఇది, ఇంకో పార్ట్ లో ఇది, ఇంకో పార్ట్. ఇదంతా కాలమ్స్ టాపిక్ బేస్ చేసుకొని చేయాలి. ఫస్ట్ ఇవాళ రేపు ప్రాక్టీస్ చేయండి బాగా. ప్రాక్టీస్ చేసిన తర్వాత సండే రోజు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి. సో నేను మండే వరకు టైం ఇస్తున్నాను. అంటే మండే కూడా ప్రాజెక్ట్ కి అనమాట. సో ట్యూస్డే రోజు నేను చూస్తాను. మండే కూడా నేను క్లాస్ తీసుకోను. ట్యూస్డే రోజు నేను తీసుకుంటాను. ఎందుకంటే ఇవాళ ఎక్కువ కాన్సెప్ట్స్ ఫినిష్ అయ్యాయి కాబట్టి ఒక 2 డేస్ ప్రాక్టీస్ చేయండి, 2 డేస్ ప్రాజెక్ట్ చేయండి. సో మండే ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నా. అంటే ట్యూస్డే రోజు క్లాస్ తీసుకుంటాను. మండే కూడా క్లాస్ లేదు, ట్యూస్డే క్లాస్ తీసుకుంటాను. ఓకేనా? ఈ మిడిల్ లో మీకు ఎప్పుడైనా సరే ఏదైనా డౌట్ వచ్చిందంటే నాకు పింక్ చేయండి, నేను కనెక్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా ఏమైనా డౌట్ వచ్చింది అంటే. ఓకేనా? ఫస్ట్ అయితే కాన్సెప్ట్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. కాన్సెప్ట్స్ ఏమైనా డౌట్ వచ్చిందంటే నాకు పింక్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అది వాళ్ళ కాన్సెప్ట్. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే అడగండి. డౌట్ లేకపోతే లీవ్ వేసి ప్రాక్టీస్ అయితే చేయండి.